మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు కలుగును గాక. మరణాంతర స్థితి అనే సిరీస్లో భాగంగా ప్రియులారా, ఇది చిట్ట చివరి 5వ పార్ట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇదివరకే మనము ఇమ్మీడియట్గా మరణించిన వ్యక్తి వెంటనే ఏం జరుగుతుందో గత 4 వీడియోలో చూస్తాం ప్రియులారా. మట్టికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆత్మ లేదా ఊపిరి, రువాహ్ అనే పదం దేవుని యొద్దకి ఇర్రెస్పెక్టివ్ రైచస్ అయినా అన్రైచస్ అయినా దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది. ఊపిరి అని మాత్రం చూసాం ప్రియులారా. మరి ఫస్ట్ వీడియోలో స్పష్టంగా చూసాం, అపవాది ఒక బీజం వేశాడు, మనుషులలో ఒక గోస్టు, కాన్షియస్ గోస్ట్ ఒకటి దేవుడు పెట్టాడు అన్నట్టుగా వాడు అబద్ధం, మనిషి చావనే చావు అన్నాడు. ఇదంతా అబద్ధం అని చూసాం. మనిషి యొక్క నిర్మాణం ఏంటో చూసాం ప్రియులారా. మనిషి నిర్మాణం అర్థం కాకుండా మనకి మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోలేము ప్రియులారా. మీరు చూడకపోయి ఉంటే ఎవరైనా దయచేసి వాటిని చూడండి. మన ప్రభువు చనిపోయిన తర్వాత ఆ తర్వాత వీడియోలో మనం చూసాం, మన ప్రభువు చనిపోయిన తర్వాత చనిపోయి పునరుద్ధానం జరిగిన 3 రోజుల సమయంలో ఆయన పరదేశకు వెళ్ళాడు. అది పాతాళంలో, నరకంలో ఒక భాగంలో ఉంది అని ఇదన్నీ కట్టుకథలని చూసాం ప్రియులారా. నరకంలో ఎక్కడ యేసు ప్రభు వారు వెళ్ళలేదు. 3 రోజులు నిజంగా చనిపోయాడు అని ఉనికిలో లేరు ప్రియులారా. అంతగా మన కొరకు ప్రాణం నిజంగా చనిపోయాడు. యేసు ప్రభు వారు ఆ శరీరంతో చనిపోయాడు, ఆత్మగా బతికే అటు ఇటు తిరిగారు అనేది వాస్తవం కాదు. నిజంగానే 3 రోజులు ఆయన ఉనికిలో లేరు ప్రియులారా. అంతగా మన కోసం మనం ప్రేమించాడు మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, తదనంతరం పరదేశి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో, పరదేశి అనే విషయాలు మనం గమనించాం. అన్ని విషయాల్లో క్రైస్తవ సమాజంలో భిన్న తప్పుడు బోధలు అయితే ఉన్నాయి ప్రియులారా. ఇది చిట్ట చివరి వీడియో. ఇదంతా అయిపోయింది ప్రియులారా. మరి పునరుద్ధానం అనేది ఒకటి జరుగుతుంది. మృతుల పునరుద్ధానం జరుగుతుంది, నీతిమంతుల పునరుద్ధానం, అనీతిమంతుల పునరుద్ధానం కూడా 2 జరుగుతుంది. ముందు నీతిమంతుల పునరుద్ధానంలో పరిశుద్ధులు లేపబడతారు. అది ప్రభువు 2వ రాకడలో జరుగుతుంది. మొదట క్రీస్తు ప్రథమ ఫలంగా ఆయన తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన మొదట వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆయన తర్వాత ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానం జరుగుతుంది. ఆ తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద క్రీస్తు దేవుని ప్రతినిధిగా, దేవుని కుమారుడిగా, అదృశ్య దేవుని దృశ్యరూపంగా ఆయన సుపరిపాలన 1000 సంవత్సరాలు చేయబోతున్నాడు. అప్పుడు ఆయన అకాంప్లిష్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరణాన్ని పూర్తిగా తీసివేస్తాడు మన ప్రభు. ఆ మరణమైన శత్రువు, చివరి శత్రువు, మానవులకి చివరి శత్రువు, అది 1000 ఏండ్ల పరిపాలన చివరిలో క్రీస్తు పూర్తిగా దాన్ని తీసివేసి తన రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు దేవుడే సర్వస్వంలో సర్వం అయినట్టు ఆయన కుమారుడే లోబడతాడని 1 కొరింథీ 15:28 మనం చూడగలుగుతాం ప్రియులరా. అది పరిశుద్ధులకి జరిగేది. ఆ తర్వాత నిత్యత్వం అనేది ఉంటుంది. అప్పుడు మహిమ శరీరాలు మాత్రమే అందరూ కలిగి ఉంటారు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మానవ శరీరాలతో ఉంటారు కాబట్టి మరణం అనేది ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఉంటుంది. పూర్తి కర్సు పూర్తిగా తీసివేయబడదు, అది 1000 సంవత్సరాల తర్వాత. అయితే అనీతిమంతులు 1000 ఏండ్ల పరిపాలన అయ్యేంత వరకు వారు తిరిగి పునరుద్ధానంలో తిరిగి లేవరు. మరి తిరిగి లేచిన తర్వాత ధవల సింహాసనం అనే తీర్పు ఉంటుంది ప్రియులరా. ఆ తీర్పు తర్వాత వారు అగ్నిగుండంలో పడివేయబడతారు. ఇప్పుడు మనం చివరి వీడియోలో చూడాల్సింది ఏంటంటే, ఈ అగ్నిగుండం అనేది నిత్యము కాలుతూ ఇంకా అదుపు లేకుండా ఎండలెస్గా కాలుతూ టార్చర్ ఛాంబర్గా ఉంటుంది. ఇంకా అవిశ్వాసులందరూ యుగాలు చావులేనికుండా సజీవులాగా ఉంటూ వారికి ఆత్మ చావులేదు కాబట్టి అన్నట్టు వారు నిత్యం కాలుతూ ఉంటారు అని అంటే అధిక క్రైస్తవ లోకం చెప్పేది. ఇది అంతవరకు వాక్యానుసారం. ఈ చిట్ట చివరి వీడియోలో మనం చూద్దాం. నరకంలో చావు లేకుండా కాలుతూ ఉంటారు. గత వీడియోలో ఎలీషా కూడా పరలోకానికి వెళ్ళలేదని చూసాం. ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ చివరి వీడియో పరిశీలన చేద్దాం. నరకంలో అగ్నిగుండం అంటే, అది అగ్నిగుండం అంటే ఎటర్నల్ ఫైర్ అని ఉంది బైబిల్లో. ఎటర్నల్ ఫైర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అగ్ని అరదు పురుగు చావుదనే మాటలు ఉన్నాయి బైబిల్లో. మరి దానికి మనం ఏం చెప్దాం? బైబిల్లో మరి అలాగ ఉన్నాయి కదా, స్పష్టంగా ఉంది కదా, దాని సంగతి ఏంటి మనం ఇవన్నీ పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం గత వీడియోలో చూస్తాం, నరకం అనే ట్రాన్స్లేషను లేదా ఇంగ్లీష్లో హెల్ అనే ట్రాన్స్లేషను 4 పదాలని హెల్లగా ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. అన్ని తర్జుమాల్లో కాదు, కేజేవీలో అలాంటి సందర్భాల్లో
ఉదాహరణకి షియోల్ని, హేడీస్ని అనే పదాలని హెల్ అని ట్రాన్స్లేషన్, పాతాళం, నరకలోకం అని తెలుగులో కూడా తర్జుమా చేశారు. షియోల్ అన్నా హేడీస్ అన్నా కేవలం ఒక సమాధి, ఒక గ్రేవ్గానే మనం చూసాం. అక్కడ సమాధిలో ఏమీ స్పర్శలు ఉండవు, ఆత్మలో వెళ్ళి అక్కడ ఒక సమాధిలో కూర్చోవు. నరకము అని, పాతాళం అని, హెల్ అని ఈ 2 పదాలు తర్జుమా చేసి కన్ఫ్యూజ్ చేసేసారు. అలాగే ఇప్పుడు ఈ 2 పదాలకి మేము న్యాయం చూసాం. కానీ నరకం అనే తర్జుమా చూడండి ప్రియులరా, నరకం అని తర్జుమా, హెల్ అని ఈ కాన్సెప్ట్ గ్రీక్ మైండ్ సెట్ కాన్సెప్ట్. ఈ పదాలు తర్జుమా చేయడం వల్ల హెల్ అని, నరకం అని మన వాళ్ళకి ఒక ఫైరీ కాన్షియస్ టార్చరింగ్ ఛాంబరు, యుగాలు ఇంకా దానికి ఎండలెస్గా కాలుతుంటే ఎటర్నల్ టార్మెంటింగ్గా ఈ పదాలు మనకి గ్రీక్ మైండ్ సెట్ ద్వారా మనకి వస్తూ ఉంటాయి. నిజంగా బైబిల్ ఏం చెప్తుంది? నేను ఆల్రెడీ చెప్పింది, ద బైబిల్ ఇన్ ద హిబ్రూ అండ్ గ్రీక్ మ్యానుస్క్రిప్ట్ డస్ నాట్ మెన్షన్ హెల్ ఆర్ ఎవర్ లాస్టింగ్ టార్మెంట్. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అని బైబిల్లో ఉంది, కానీ ఎవర్ లాస్టింగ్ టార్మెంట్ అనే పదం కనపడదు బైబిల్లో. ఇన్ ఎనీవే వాట్స్ ఎవర్, హెల్ ఈజ్ ఎ మిస్ ట్రాన్స్లేషన్. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హెల్ ఇన్ ఏ మైండ్ సెట్ ఆఫ్ గ్రీక్ మైండ్ సెట్ అండ్ హీ డిడ్ నాట్ ప్రీచ్ హెల్. మరి బైబిల్లో ఉందా హెల్ గురించి ఎక్కువ ప్రీచ్ చేశాడు పరలోకం కంటే అంటారు. ఐ మీన్ హెల్ అంటే ఇక్కడ గ్రీక్ మైండ్ కాన్సెప్ట్లోనే హెల్ గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో యేసుప్రభు వారు గ్రీక్ మైండ్ సెట్, ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్ టార్మెంట్ అనే ప్లేసు ఉండే హెల్ గురించి అయితే యేసుప్రభు వారు మాట్లాడు. నరకంలో చావులేని నిత్య శిక్ష అనే సిద్ధాంతం ఈ కింద హిబ్రూ మరియు గ్రీక్ పదాలు తప్పుడు అనువాదాలు మరి తప్పుడు వివరణలు కలయిక వల్ల స్థాపించబడింది. హిబ్రూ పదం షియోలు, గ్రీకు పదాలు హేడీస్, టార్టరస్ మరి గెహన్నా నరకం అని తప్పుడుగా తర్జుమా చేసి ఈరోజు ఈ పదాలకి మనం వివరణ తెలుసుకుని తర్వాత మరి ఈ ప్రకటన గ్రంథంలో యుగాలు మంచు పొగలు లెగిస్తూ ఉంటుంది, ఆ విషయాలన్నీ మనం చూద్దాం. కాబట్టి హిబ్రూ పదం ఒలాం అనే పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈరోజు ఈ బైబిల్ కేస్ స్టడీలో మనం చూద్దాం. హిబ్రూ పదం ఒలాం అంటే ఏంటి, మరి గ్రీక్ పదం అయోన్ మరియు అయోనియోస్ యొక్క తప్పు అనువాదాల వల్ల మనకి ఈ మైండ్ సెట్ ఉంది. ఇవన్నిటిని పరిశీలన చేద్దాం. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, షియోల్ అంటే నరకం కాదు, పాతాళం కాదు, హెల్ల కాదు. షియోల్ అంటే ఇక్కడ పిక్చర్లో కనపడే సమాధి అంతే. మనకి చూసాం ఇవన్నీ గత సీడీఎస్లో చూసాం. షియోలు మొత్తం 31 సార్లు, 31 సారి ఇంగ్లీష్లో హెల్ అని, తెలుగులో పాతాళం అని, తర్వాత 31 సార్లు గ్రేవ్ అని. చూడండి రకరకాల తర్జుమా, హెల్ అని ఒక 31 సార్లు అదే పదాన్ని. గ్రీకులో కూడా హేడీస్ అని రాశారు. చూడండి ఇవన్నీ ఎక్కడెక్కడ రాయబడ్డాయి మనం ఆల్రెడీ హేడీస్ అన్నా షియోల్ అన్నా ఈక్వలెంట్ వర్డ్స్ మాట. చూడండి ఈ పదం కూడా 10 సార్లు బైబిల్లో మనకి కొత్త నిబంధనలో కనబడుతుంది. కాబట్టి ఈ పదం కూడా దాని అర్థం పాతాళం అంటే ఏదో నరకలోకం, ఆత్మ నుండే స్థలం కాదండి. పాతాళం అంటే సింపుల్గా మట్టికి పోయే ఆ స్థలం మాత్రమే. కాబట్టి చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, హోషియా 13:14 ఇక్కడ ఆ ఇంటర్చేంజబుల్ వర్డ్స్ చూడండి. ఇక్కడ పాతాళం అని పైన ఉంటే అదే పదం అక్కడ షియోల్ అనే పదం రాశారు, గ్రేవ్ అని రాశారు ఇంగ్లీష్లో. గ్రేవ్ యాక్చువల్ వర్డ్, దానికి పాతాళం అని తర్జుమా చేసి అదే పదం కింద కానీ ఓ మరణమా అన్నప్పుడు ఇక్కడ అదే పదం ఉంది షియోల్ అని, ఇక్కడ మరణం అని రాశారు, పైన పాతాళం. ఈ కంపారిజన్ మీరు చేస్తే మీకు అర్థమవుతుంది ప్రియుల. గత వీడియోలో మనం చూసాం. అలాగా మనం ముందుకు వెళ్దాం. చూసావరా ప్రియుల, అదే 1 కొరింథీ 15:15 కూడా షియోల్ అన్న హేడీస్ అన్న ఒకటే, మరణమా అని చక్కగా ఇక్కడ తర్జుమా చేశారు. ఒరిజినల్గా థాంటానోస్ అంటే డెత్ అని, హేడీస్ గ్రేవ్ అంటే డెత్, హేడీస్ అంటే గ్రేవ్ అని, డెత్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధిలో కట్టిపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మన్ను కాబట్టి మన్నుకులాగా మారిపోతాడు. కాబట్టి డెత్కి గ్రేవ్కి మధ్య సంబంధం ఉంది ప్రియులరా. ఈరోజు మనం తీర్పు జరిగిన తర్వాత అవిశ్వాసుల స్థితి ఏంటో మనం అది మాత్రం ఈరోజు పరిశీలన చేద్దాం. చివరి వీడియో, నరకంలో ఎంతకాసేపు కాలుతారు, యుగాలు ఇంకా ఎండలస్గా కాలుతారా అనేది మనం ఆలోచన చేయాలి ప్రియులరా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ చూసాం, షియోల్ అన్న, గేడిహిస్ అన్న, పాతాళం అని తెలుగులో కొన్నిసార్లు నరకం అని, తర్వాత ఇంగ్లీష్లో హెల్ అని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వేరే పదాన్ని, గ్రీక్ పదాన్ని మనం ముందు దీనికి న్యాయం చేయాలి. ఈ గెహన్నా అంటే ఏంటి, గెహన్నా అనే పదం ఏంటి అని మనం పరిశీలన చేయాలి. కొత్త నిబంధనలో గెహన్నా అనే గ్రీక్ పదం తెలుగులో ఈ మన తెలుగు బైబిల్లో ఈ గెహన్నా అనే పదాన్ని నరకం అని, నరకాగ్ని అని తర్జుమా చేశారు. అదే ఇంగ్లీష్లో హెల్ అని, హెల్ ఫైర్ అని 12 సార్లు ఈ పదం గెహన్నా అనే పదం తర్జుమా చేయబడింది. మత్తయి 5:22,
29వ మత్తయి సువార్త 10:28, మత్తయి సువార్త 18:9, 23 అధ్యాయం 15 33 మార్కు 9, ఈ వచనాలు కనబడుతున్నాయి చూసారా. 12 సార్లు, ఈ 12 సార్లు కిందన 12 సార్లు మనం చూడొచ్చు. అయితే గెహన్నా అన్న పదానికి అర్థం ఏంటో మనం ఆలోచించేది. ఒక ఆ 12 వచనాలు ఒక వచనాన్ని చూద్దాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్ని, మళ్ళీ ఇది ఆరని అగ్ని ఉందా, నువ్వేటి చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించటం మీరు, నీ పాదము నిన్ను అభ్యంతరపరచని ఎడలా దాన్ని నరికివేయము, 2 పాదములు కలిగి నరకంలో పడివేటి కంటే కుంటివాడే నిత్య జీవంలో ప్రవేశించటం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. నిజంగా యేసుప్రభు చెయ్యి నరికేసుకోండి చెయ్యి అంటలేదు కదా, కన్ను తీసి నిజంగా కన్ను అభ్యంతర పడుతుంది, నిజంగా కన్ను అది కాదు కదా అక్కడ ఆయన చెప్పవలకున్నది. 2 కన్నులు కలిగి నరకంలో పడివేటి ఒంటిగా కలవాడి దేవుని రాజ్యంలో ప్రవేశించు. నరకం, ఇది ఈ పదం జాగ్రత్తగా పరిశీలిద్దాం. నరకమున వాడి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ నరకం అనే పదానికి మన న్యాయం ఏంటి, అసలు ఒరిజినల్గా యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి? ఆ పదాన్ని అక్కడ నరకం అనే పదం, గెహన్నా అనే పదం వాడారు. ఇక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదంటే ఏంటి, దాని అర్థం ఏంటి ప్రియులరా? దానికి మనం ఆలోచన చేయాలి. గెహన్నా అంటే ఏంటో మీకు ఇక్కడ చూస్తాను. గెహన్నా అనేది జెరూసలేంలో ఒక లోయ. ఇది 1వ సెంచరీ యూదులకి అందరికీ తెలుసు. యేసుప్రభు వారు ఈ పదం వాడుతున్నప్పుడు గెహన్నా అని అక్కడ ఉన్న యూదులందరికీ ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ 22,000 సంవత్సరాల తర్వాత క్రైస్తవ లోకానికి ఈ విషయాలు తెలియక అపాపడతాం. చూడండి, గెహన్నా పదం, గెహన్నా అనేది యెరూషలేములో ఒక లోయ. దీనిని ఒకప్పుడు చెత్త కుప్పగా ఉపయోగించేవారు. మరియు ఇది అన్యమత ఆరాధనకు కూడా ఒక నిలయం. ఒకప్పుడు పూర్వం ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు గెహన్నా అనే పదం గెహిన్నోము అనే హిబ్రూ పదం నుండి వచ్చింది. గమనించాలి, గెహన్నా అనే పదం ఏదైతే నరకంలో అగ్ని ఆరదు అని చెప్పడిందో ఆ నరకం గురించి మాట్లాడుతున్నాను. ఈ గెహన్నా అనే పదం హిబ్రూ పదం నుంచి గెహిన్నోమ్ అనే హిబ్రూ పదం నుంచి వచ్చింది. దీని అర్థం హిన్నోము లోయ. ఇగో హిన్నోము లోయ అంటే ఇది తూర్పు అండి, ఇది తూర్పు, ఇది హిన్నోము లోయ. ఇది చెత్త అంతా వేస్తారు అక్కడ, చెత్త. దాని చెత్త వేసి అప్పుడు యేసుప్రభు వారి టైంలో శవాలు, చచ్చిపోయిన శవాలన్నీ కాలుతూ ఉంటారు, అక్కడ మంట కాలుతూ ఉంటారు, డెడ్ బాడీస్ అన్నీ కాలుతూ ఉంటారు. ఆ చెత్త అంతా, వేస్ట్ చెత్త అంతా అక్కడ కాలుతుంటారు అన్నమాట. దానికంటే ముందు అక్కడ ఏం జరిగిందంటే, పురాతన కాలంలో ఈ లోయ కానానీయులకు బలిచ్చే స్థలం. వారు తమ పిల్లలను తమ దేవతలకు అర్పణగా దానం చేశారు. పాత నిబంధనలో గెహన్నా పాపం చేసిన వారికి శిక్ష విధించే స్థలంగా అనేక సార్లు ప్రస్తావించబడింది. ఇర్మియా 7వ అధ్యాయం 31-32లో హిన్నోము లోయలో పిల్లలను దానం చేసే ఆచారాన్ని దేవుడు వ్యతిరేకించాడు. మనం స్పష్టంగా వాక్యాలు చదివితే ఈ ప్రాంతం గురించి యేసుప్రభు నరకం అని ఆ ప్రాంతాన్ని ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో మనకు అర్థం కావాలి. మరియు దాని అంతము చేస్తానని చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతాలు 28:3 ఆహాజు రాజు తన పిల్లల్ని హిన్నోము లోయలో అగ్ని కాల్చాడని చెప్పి వాక్యము మనం చూడొచ్చు. ప్రియులరా, ఇదంతా మనకి తెలియాలి. యేసుప్రభు వారు ఒక వ్యక్తి మరి మొత్తం బాడీ అంతా అగ్నిగుండంలో గెహన్నా అనే ప్రాంతం ఏంటో మనం ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లరా, జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఈ ప్రాంతం చూడండి. జెరూసలేం పశ్చిమ వైపున ఉన్న హిన్నోము లోయ దుష్టులు విధికి హిబ్రూ రూపకం. అది మనం చూద్దాం. యూదుల ఈ లోయను చెత్త కుప్పగా ఉపయోగించారు. మరియు అక్కడే చనిపోయిన జంతువులు మరియు నేరస్తులు మృతదేహాలు కాల్చేవారు. తీర్పు దినమున పునరుద్ధానం చేయబడిన అవిశ్వాసులైన మానవాళి అంతా తీర్పు కోసం గెహన్నా అగ్నిగుండాలు పడవేయబడతారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే యేసుక్రీస్తు గెహన్నా అగ్ని అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఆయన ఉద్దేశం నిత్యము కాలుతూ, చావు లేకుండా కాలుతూ ఉనికిలో ఉంటారని కాదు. కాబట్టి యేసు గెహన్నాను సంపూర్ణమైన మరియు శాశ్వతమైన నాశనానికి తగిన చిహ్నంగా ఉపయోగిస్తున్నాడు. ఈ 1st సెంచరీ జ్యూస్కి పదం వాడినప్పుడు కంప్లీట్ డిస్ట్రక్షన్ అన్నమాట. ఈ గెహన్నా పదం నరకంలో కంప్లీట్ డిస్ట్రక్షన్ అవుతుంది, కంప్లీట్గా పెరిష్ అయిపోతారని ఉద్దేశంతో ఈ పదం వాడాడు. అదృష్ట మత నాయకులు పునరుద్ధానికి అర్హులు కారని ఆయన అర్థం. గెహన్నాకు వెళ్ళేవారు చెత్త కుప్పలాగా శాశ్వతంగా నాశనం చేయబడతారని యేసు మాటలు వినేవారికి అర్థమైంది. ఆ టైంలో అర్థమైంది. పిల్లలు, మనమే ఈ పదాలకి అర్థం జాగ్రత్త పరిశీలించాలి. ద గ్రీక్ వర్డ్ గెహన్నా is used here which comes from the combination of 2 words. ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్ Gehinnom Valley Hinnom. The term originally referred to the ravine on the south side of Jerusalem in which pagan deities were worshipped. Because of its reputation as a place of abomination, it later became a garbage dump where refuse burned. Gehenna became synonymous with a place of burning.
Only God can utterly destroy human existence with no hope of a resurrection. The scripture teaches us that God will send a future all-consuming fire to burn up the wicked and turn them to ashes. బూడిదిగా మార్చేస్తాడు ఈ దేవుడు. అక్కడ అగ్ని ఎలా కాలుతూ ఉంటుంది, ఎందుకంటే ఏదో చెత్త ఎత్తునే ఉంటారు, కాలుతూ ఉంటారు. ఆ అగ్ని పని ఏంటండి? అల్టిమేట్గా డిస్ట్రక్షన్, యాషెస్గా మార్చడమే దాని పని. కాబట్టి యేసుప్రభు వారు ఒక్కసారి దేవుడు విధించాక, దేవుడు అనుమతి లేకుండా దాని పని పూర్తి అవ్వకుండా అగ్ని ఆరదండి. అది చూద్దాం, ముందుకెళ్దాం. గెహన్నాను అర్థం చేసుకోవడానికి చూడండి, ఇక్కడ గెహన్నా అన్న పదం, నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదనే మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జాగ్రత్త పరిశీలించండి ప్రియులారా. అగ్ని ఆరదు పురుగు చావదంటే ఇదిగో అగ్ని అంటే ఎటర్నల్ ఫైరు, కాబట్టి ఇదిగో ఎటర్నల్ ఫైర్ రైటే. ఆ తర్వాత పురుగు ఆగదంటే ఆత్మ సావదు అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా యేసుప్రభు వారు ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు? యాక్చువల్గా వచనం మనం పరిశీలన చేయాలి కదండి. ఫస్ట్ సెంచరీ జ్యూస్కి అర్థమైంది. ఈ యెషయా 66లో ఉంటుంది చూడండి. గెహన్నాను అర్థం చేసుకోవడం యెషయా 66-24 కీలకం. ఆ వాక్యం కీలకం, ఎందుకంటే అదే వచనాన్ని యాక్చువల్గా కోట్ చేస్తున్నాడు యేసుప్రభు వారు. చూడండి, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి జాగ్రత్త గమనించండి, పరిశీలన చేయండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన కళేబరాలను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అది సమస్త శరీరాలకు హేయంగా ఉండును. ఈ కాంటెక్స్ట్ యెషయా 66-24 సందర్భంలో చదివితే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువు రెండవ రాకడలో జరిగినప్పుడు సంఘటన ఇది. ఈ చూడండి, యేసుప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన మీద ఎవరైతే తన ప్రజలైన ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేస్తారో వారందరినీ సంహరిస్తాడు. సంహరించిన తర్వాత చెత్త డెడ్ బాడీస్ అన్నీ ఇప్పుడు జోర్డాన్లో సదరన్ పార్ట్లో ఆ ప్రాంతం గురించి ప్రవచనం ఉందండి. ఆ ప్రాంతంలో ఈ కుప్ప, చచ్చిపోయిన శవాల కుప్ప, కళేబరాలు అన్ని కుప్పలాగా పేరుస్తారు. అక్కడ కండుతూ ఉంటాయి శవాలు. కాన్షియస్ బీయింగ్స్ కాదు, అల్లగా బతికి ఉండే శవాలు అక్కడ కాలుతూ ఉంటారు. ఈ యేసుప్రభు ఆ కాన్సెప్ట్ మనకు చెప్తున్నారు. మనం చెప్తాను దానికి అర్థం. కాలుతూ ఉంటారు, శవాలు కాలుతున్నప్పుడు మిగిలిపోయింది ఏమన్నా శవం కాలకుండా మిగిలిపోయింది ఉంటే పురుగులు తింటాయి. పురుగులు కూడా పూర్తిగా సఫా చేసేస్తాయి ప్రిల్లర్. అది చెప్తున్నారు. ఆ టైంలో తూర్పు వైపు నుంచి వచ్చి వారు అందరూ ఆ ప్రాంతాన్ని దాటుకుని యెరూషలేముకి వస్తారు. వచ్చినప్పుడు ఈ శవాల గుట్ట అంతా చూసినప్పుడు వారికి ఒక హేమిగా కనపడుతుంది. యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తే, రాజు మీద తిరుగుబాటు చేస్తే మన గతి కూడా ఇలాగే అవుతుందని ఇక్కడ సందర్భం. ప్రేల యెషయా 66-24 వచ్చిన చూడండి. ఇక్కడ యెషయా 40 యేసుప్రభు వచ్చినాడు. ఏం జరుగుతుంది? యెషయా మలాకి 4:3, నేను నియమించబో దినమున దుర్మార్గులు మీ పాదములకంతా ధూళి వలె ఉందురు, మీరు వారిని అనకదొక్కుదురని సైన్యములకు తప్పితే సెలవిస్తున్నాడు. వార్మ్స్ డోంట్ ఈట్ లివింగ్ పీపుల్. అది ఫైర్ కన్స్యూమ్స్, ఇట్ డజంట్ ప్రిజర్వ్. ఫైర్ యొక్క కన్స్యూమ్ చేసేస్తుంది తప్ప అలా వ్యక్తిని అలా కాపాడుతూ ఉండదు. ఫైర్ యొక్క అది లక్షణం కాదు. అలాగే పురుగులు బతుకున్న వాడిని తినవు, చచ్చిపోయిన వాడిని తింటాయి. కాబట్టి యేసుప్రభు వారు అగ్నిఆరదు పురుగు చావదనే సందర్భం ఎక్కడి నుంచి వాడారో ఏంటి సందర్భం అన్నీ చూడకుండా ఇదిగో అగ్నిలో ఆరగదు. ఇటువంటి పిక్చర్ మీకు చూస్తే అర్థమవుతుంది. గెహన్నా, ద ప్లేస్ ఆఫ్ ఫైర్ వేర్ డెడ్ బాడీస్ వర్ బర్న్డ్, వాంట్ డై నాట్ ద ఫైర్ విల్ బి క్వెంచ్డ్ అనే పదం మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ అలా కాలుతూ ఉంటాయని కాదు, మరి బతుకున్న వాళ్ళు కాలుతూ ఇలాగే ఉంటారని కాదు. ప్రియులారా, మనం ఆలోచించి అంత మాత్రమే కాదు, ఇంకా మనం ముందుకెళ్తే పురుగు చావదు, అగ్ని ఆరిపోదు అనే పదం మీరు దీని వర్క్ స్టడీ చేయండి. ఒకసారి ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు గత సందర్భాల్లో మీరు గమనిస్తే, నేను యెరూషలేముని అగ్ని జ్వాలతో, ఆరని జ్వాలతో కాల్చేస్తానని, క్వెంచబుల్ ఫైర్తో బర్న్ చేసేస్తానని సందర్భాలు ఎహెజ్కేలు 24-47 వేరే దేశస్తులను కూడా దేవుడు ఆ మాట అడిగాడు. అంటే వేరే రాజులు, అన్య రాజులకి కూడా మీకు అన్క్వెంచబుల్ ఫైర్తో, అంటే అగ్ని ఆరిపోని అగ్నితో మిమ్మల్ని దండిస్తానని చెప్పిన సందర్భాలు మనకి మీరు చదువుకోండి. ఎహెజ్కేలు 20-47-48 వచనాలు, ఆమోసు 5-6 వచనం, ఇర్మియా 17-27 వచనము, 21 10-14 వచనాలు. ఇది మనం మత్తయి సువార్త తీద్దాం, ఈ సందర్భం చదువు. అన్క్వెంచబుల్ ఫైర్ అంటే ఏంటి? అగ్ని ఆరదని అంటున్నాను, దాని గురించి వివరిస్తున్నాను. మత్తయి సువార్త 3:10, మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 3:10 వచనం. చెట్లు వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది, దేవుడు మంచి ఫలం ఏమైనా చెట్లు నరికి మంటలో వేస్తాడు. మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా తర్వాత
ఇక్కడ మారుమనసు నిమిత్తము నేను మీకు నాలో బాప్తిజం ఇచ్చాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివాడు, ఆయన చెప్పులు వాకిట విప్పడానికి యోగ్యుడు నేను పాత్రుడు కాదు, ఆయన పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిజం, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇది యాక్చువల్గా యెషయా 33:11-12 వచనాలని కోట్ చేస్తున్న సందర్భం. ప్రియులరా, ఇక్కడ చాఫ్ డస్ నాట్ బర్న్ ఎటర్నల్లీ, ఇది గమనించాలి. ఈ సందర్భ కాంటెక్స్ట్ మనకు అర్థం అవ్వాలి. క్వైట్ టు ద కాంట్రరీ, ఇట్ బర్న్స్ క్విక్లీ అండ్ దెన్ ఇట్స్ గాన్. మీ పిక్చర్లో కనపడుతున్నట్టు ఆరిన అగ్ని అనే పదం కనపడినప్పుడు ఇది దాన్ని పూర్తిగా ఫాస్ట్గా దహించేసి అగ్ని ఆరిపోతుంది. చాలా గమనించండి, అన్కంచబుల్ ఫైర్ అన్నాడు కాబట్టి ఆర్దని కాదు. సో ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఫైర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అన్కంచబుల్ మీన్స్ దట్ ఇట్ బర్న్స్ హాట్ అండ్ ఫాస్ట్ అంటిల్ దెర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ టు బర్న్. ఏది ఇంకా మండించడానికి ఏది లేనంత వరకు అది మండుతూనే ఉంటుంది. ఇట్ కంప్లీట్స్ ఇట్ టాస్క్ ఆఫ్ బర్నింగ్ సో క్విక్లీ అండ్ థొరోలీ దెర్ ఈజ్ లిటిల్ ట్రేస్ ఆఫ్ ద ఫ్లేమ్స్ ఆర్ ఇట్స్ ఫ్యూయల్ ఆఫ్టర్ ద ఫైర్ ఈజ్ గాన్. కాబట్టి ఈ సందర్భాలు మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రియులారా, ఇవన్నీ ఆలోచన అగ్ని ఆరదు పురుగు చావదని కనపడిన వెంటనే యేసుప్రభువారి ఈ యొక్క మాటల యొక్క పరమార్థం ఫుల్ఫిల్ అయ్యాయి, నెరవేరాయి. ఎప్పుడు? అగ్ని ఆరకుండా అన్క్వెంచబుల్ ఫైర్తో నేను దహిస్తానంటే ఇప్పటికీ మండుతుందండి. యెరూషలేము మండుతుంది ఇంకో శత్రువులు ఆ విధంగా కాదు. దేవుడు 70వ సంవత్సరంలో అన్కంచబుల్ ఫైర్తో బర్న్ చేసాడు. పిక్చర్లో కనపడుతుంది. జాన్స్ వార్నింగ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ 69. ఏదైతే వచనం చదువుకున్నాం అన్కంచబుల్ ఆరని అగ్ని అనేది పదం, దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఆరని అగ్ని అంటే ఇంకా కాలుతూనే ఉంటుందని కాదు ప్రియులరా, దాని పని పూర్తయ్యేంత వరకు కాలుతుందని అర్థం ప్రియులరా. అంతేగాని దానికి ఎండ అనేది ఉండదు అనుకుంటే మరి అన్కంచబుల్ ఫైర్ అని ఇక్కడ ఉంది. ఈ ప్రవచనం, జాన్ యొక్క ప్రవచనం 40 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది ప్రియులరా. గమనించండి, 40 సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్ అయింది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ హ్యాపన్ టు ద నేషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ వన్ జనరేషన్ ఆఫ్ జాన్ స్పీకింగ్ దీస్ వర్డ్స్. In 69-78 some Jewish people tried to revolt against Rome, and in response Rome sent its military to destroy and burn the city of Jerusalem. Its walls were torn down, the temple was ruined, thousands of people were killed, and the city was burned to the ground. The rest of the nations scattered over the face of the earth. ఇగో యూదులు తిరుగుబాటు చేసి రోమా పౌత్రం మీద తిరుగుబాటు చేసినప్పుడు భయంకర అగ్ని ఆరలేని ఒక పరిస్థితి 4 సంవత్సరాలు 66 నుంచి 70 సంవత్సరం వరకు అలా కాలుతూ ఉందండి. అన్క్వెంచబుల్ ఫైర్తో కాలుతూ ఉంది. కానీ మిగిలిపోయిన ప్రజలందరూ చెదిరిపోయారు, చాలామంది చనిపోయారు. ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెనీ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ సీజ్ టు ఎగ్జిస్ట్. చాలామంది మదిని బట్టి అప్పుడుకున్న పరిస్థితుల్లో ఇంక పూర్తిగా తుడిచిపెట్టిపోయింది ఇజ్రాయెల్, యూదులు అని అనుకున్నారు. అలాంటి పరిస్థితులు అప్పుడు జరిగాయి. అండ్ దేర్ వాజ్ ఆల్మోస్ట్ నో ట్రేస్ ఆఫ్ ఇట్ టు బి ఫౌండ్. ఇట్ వాజ్ నాట్ అంటిల్ 1945 దట్ ఇజ్రాయెల్, మీకు తెలుసున్న 1948లో స్వతంత్రం వారికి వచ్చింది. వారు రిజరెక్ట్ అయ్యారు, యాషెస్ నుంచి, బూడిద నుంచి అన్నట్టుగా రిజరెక్ట్ అయిన సందర్భాలు మనకి చూడొచ్చు పిల్లలు. గెహన్నా అంటే ఇదిగోండి ఇదే. గెహన్నా రిప్రజెంట్ పర్మనెంట్ డిస్ట్రక్షన్. నేను అల్టిమేట్గా చెప్పాలనుకుంటున్నాను, నరకంలో అగ్ని ఆరదు పురుగు, నరకం అనే పదం గెహన్నాకి దేనికి గుర్తు సాదృశ్యంగా ఉందంటే పూర్తి శాశ్వతంగా నాశనానికి, శాశ్వతమైన నాశనానికి గెహన్నా అనే పదం సూచికగా ఉంది ప్రియులారు. ఇదే యేసుప్రభువు వారు చెప్తున్నారు. మనకి చరిత్ర తెలియాలి. గెహన్నా అనే చరిత్ర, పూర్వ చరిత్ర మనకు అర్థమైతే యేసుప్రభువు వారు ఇక ఎండల టార్మెంట్ అలా జరుగుతూ ఉంటుందని ఆయన ఉద్దేశం కాదు. Gehenna represents permanent destruction, not a temporary condition. That is why Jesus used it as a warning. ఏదో టెంపరీగా ఉండి స్థలం కాదు, పర్మనెంట్గా డిస్ట్రక్ట్ చేసి వస్తుంది. కాబట్టి యేసుప్రభువు వారు అలాగా ఉపమానం రీతిలో చెప్పాడు. నాట్ ఎన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆన్ గోయింగ్ యాగనీ, సఫరింగ్, ఎల్లగా యాతన పడుతూ ఇంకా ఎండలెస్గా ఉంటుందని యేసుప్రభువు వారి ఉద్దేశం కాదు. గెహన్నా అన్న పదం మీరు అర్థం చేసుకోండి. తెలుగులో నరకం అని, ఇంగ్లీష్లో హెల్ అని చేసినప్పుడు గ్రీక్ మైండ్ సెట్తో అక్కడ బైబిల్లో లేదు ప్రియులారు. గ్రీక్ మైండ్ సెట్తో మనం బైబిల్ చదవకూడదు. హిబ్రూ మైండ్ సెట్లో గెహన్నా అంటే దీని చరిత్ర ఇది. కాబట్టి ఆ తర్జుమా మరి ఎంతవరకు మిస్లీడింగ్ చేస్తాయి. హెల్ అనే తర్జుమా, నరకం అనే తర్జుమా గ్రీక్ మైండ్ సెట్ మనకు వస్తుంది. కాబట్టి అది తప్పు ప్రియులారు. ఈ పదం రచన తప్పు.
కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పదం అదే పదం నరకం అని లేకపోతే హెల్ అని ఈ పదాన్ని కూడా వాడేశారు. అబిస్ అని పదం, టార్టరస్ అని గ్రీక్ పదాలకు కూడా దాన్ని ఒరిజినల్ అర్థం కన్వే చేయకుండా ప్రిల్లరా దానికి ఏమని హెల్ అని రాశారు దీని పదాన్ని కూడా. నేను ఏమంటానంటే తెలుగు క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో 4 పదాలు వాడారండి. హేడీసు, తర్వాత గెహన్నాని, తర్వాత టార్టరస్, అబిస్ అనే పదాలు వాడబడ్డాయి. అవి మూడిటికి హెల్ అని ట్రాన్స్లేట్ చేశారు. మరి అదే తర్జుమా. టార్టరస్ అంటే హెల్ కాదండి. మరి ఇదేంటిది? హెల్ అంటే ఇదేంటిది? అబిస్ అన్న టార్టరస్ అనే పదాలు పాతాళం అని ఇప్పుడు రాయాలి. చూడండి, రెండవ గ్రీక్ పదం టార్టురా అనే కొత్త నిబంధనలు నరకం అని కూడా అనువదించబడింది. జాగ్రత్త గమనించండి. ఈ పదం బైబిల్లో ఒకసారి మాత్రమే ఉపయోగించబడింది. పేతురు రాసి 2వ పత్రిక 2:4 ఇక్కడ అది పడిపోయిన దూతలు లేదా దయ్యాలు ప్రస్తుత నిర్బంధం లేదా జైలు శిక్షను సూచిస్తుంది. స్పష్టంగా ఇక్కడ మనం వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ పదం కూడా ఇక్కడ నరకం తర్జుమా చేస్తారు. పేతురు రాసి 2వ పత్రిక 2:4 చదువు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకం హెల్ల కట్టికి చీకటికాల బిలంలోనికి త్రోసి తీర్పుకు కావలిగా ఉంచుటకు వారిని అప్పగించాను. దేవదూతలు పాపం చేసినప్పుడు వారెవరో మనం ఆల్రెడీ గతంలో చూస్తాం. వీరు ఆదికాండంలో 6 వాచర్స్, పడిపోయిన వాచర్స్. వీరు ప్రస్తుతానికి వారు జైలు శిక్ష అనుకోండి మీరు, మనకు అర్థమైన భాషలో. కట్టికి చీకట్లో భూమి కిందన పాతాళం అంటే ఇదిగోండి ఇక్కడ చీకటి బిలం ఒకటి ఉంది. ఆ బిలంలో ప్రస్తుతానికి యేసుప్రభు వారు వారిని బంధించి పెట్టాడు. మహాశ్రమలో మళ్ళీ వారికి ఒక విడుదల ఉంటుంది. అది అంతా గతం తర్వాత సరే స్టోరీ అది పిల్లరా. కాబట్టి ఇక్కడ హెల్ అని తర్జుమా చేశారు. ఇక్కడ కూడా పాతాళం అని మనకి కాన్సెప్ట్ మనకి చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు చీకటి పిల్లలను తోస్తారు. అదే విషయాన్ని యోధ 6వ వచనంలో కట్టికి చీకటిన పదం అబిస్ అనే పదం వాడారు. మరియు తన ప్రధానత్వం నిలుపుకొనక తన నివాసస్థలం విడిచిన దేవదూతలు మహాదినంలో జరుగు తీర్పు వరకు కట్టికి చీకట్లో, ఇక్కడ కట్టి అబిస్ అనే పదం, టార్టురా అనే పదం 2వ పేతురు 2:4 పాతాళం అనే పదాన్ని మీరు గమనిస్తే టార్టురా అనే పదం వాడారు. ఈ టార్టురా అంటే హెల్ కాదు. ఇట్స్ నాట్ ఏ టార్టురా అంటే హెల్ కాదు ప్రియుల. హెల్ అని చూడండి, టార్టూరు. ఈ టార్టూర్ అంటే గ్రీకు మిథాలజికల్ గాడ్స్, టైటాన్స్ అనే గాడ్స్ అక్కడ బంధించబడే స్థలం అని ఆ పదం అందరికీ 1st century జ్యూస్కి అందరికీ తెలుసు. మనకే హెల్ అని తర్జుమా చేశారు. ఇక్కడ ఇంగ్లీష్లో హెల్ అని ట్రై చేశారు. హెల్ కాదు, ఇది హెల్ కాదు, బాటంలో స్పిట్ అని ట్రాన్స్లేట్ చేయాలి. కాబట్టి ఈ తర్జుమాలు మాయ చేసాయి ప్రియులారా, మాయ. చూడండి ఇక్కడ సామెతలు 27:20 కూడా కనపడుతుంది. ఒకని మనస్సునకు మరి యొక్క మనస్సు కనపడును, పాతాళమునకు అగాధ కోపమున అబద్ధం అన్న పదం తృప్తి కానేరదు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి నాశన కోపము, నాశన అబ్బూస్ అనే పదం వాడారు అక్కడ. యోబు గ్రంథం 26:6 చూడండి. కీర్తన 88:11 సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించరా? సమాధిలో అంటే షియోల ప్రాంతంలో నీతిమంతులు పరిశుద్ధులందరూ నిద్రలో ఉన్నారు. వారందరూ ఎవరైనా దేవుని స్తుతిస్తారా? కృపను జ్ఞాపకం చేసుకుంటారు. నాశన కోపంలో నీ విశ్వాసితను ఎవరైనా చెప్పుకుందిరా? నాశన కోపముతో పోల్చబడింది. చచ్చిన వారు అక్కడికి పోతారని. నాశన కోపం అంటే ఇక్కడ దేవదూతలు పడిపోయిన దేవతలు ఉండే స్థలం అన్నమాట. కీర్తనకారుడు అలా రాసిన కీర్తన లోకా 8:30 ఏసి నీ పేరేమని అడగా చార్త గమనించండి. అక్కడ వాడిని అడుగుగా చాలా దయ్యములు వాడిని చొచ్చి ఉండిన కనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకొని. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ పాతాళం అనేది టార్టురా బూస్ అనే పదం వాడారు. ఇక్కడ టార్టురస్ అంటే ఎక్కడికి ఆ దయ్యం నన్ను దయచేసి ఏసయ్య మనం పంపించకండి అంటున్నారు. ఆల్రెడీ అక్కడ వాచర్స్ ఉన్నారు, బంధించబడిన వాచర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళమని పంపించొద్దురా బాబోయ్ అన్నట్టు బతుములాడుకున్నారు యేసుప్రభు అని. చూడండి రోమా 10:6 ఎవడు పరలోకమునకి ఎక్కిపోను అనగా క్రీస్తుని కిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధమును దిగిపోను అనగా క్రీస్తు మృతుల్లోని లేపు. ఇక్కడ అగాధం అని రాశారు దర్జుమా. ప్రకటన 9:1-2 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి రాలిన ఒక నక్షత్రం ఎవరో ఘటసర్ప సాతాను చూచి తిని. అగాధం అబీస్ అనే పదం వాడారు ఇక్కడ. ఒక తాళం చే అతనికి. ఇక్కడ అబీస్లో పడిపోయిన దేవదూతలు ఉంటారండి, మనుషులే ఉంటారండి ఇక్కడ. అతడు అగాధం తెరగా పెద్ద కొలువులో నుండి లేచి పొగ వంటి ఆ పొగ ఆ అగాధం నుండి వచ్చాను. అగాధం నుండి పొగతేత సూర్యుడిని వాయుమండల చీకటి కమ్మెను. ఇదంతా ఎక్కడంటే టార్టరస్ అనే భూమికి అడుగున ఉండే ప్రాంతం ఇది.
ప్రకటన గ్రంథం 9:10 పాతాళం ఒక దూత ఒక పైగా రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వాడికి అబద్దోను, గ్రీకు భాషలో వాడి పేరు అపోలియోను అనగా నాశన చేయవాడు, డిస్ట్రక్టర్ అని అర్థం వాడి పేరు. ప్రకటన గ్రంథం 11:7లో కూడా వారు సాక్ష్యం చెప్పిన ముగింపు అగాధంలో నుండి వచ్చు క్రూరముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఎవరిని? ఇద్దరు సాక్షుల్ని. కాబట్టి గమనించాలి. ఇంకోసారి కూడా రాయబడింది. ఈ పదం ఎక్కడెక్కడ రాయబడిందో ఎల్లని తర్జుమా చేశారు, మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 17:8లో నువ్వు చూసిన ముఖమును ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జన్మలో నుండి పైకి వచ్చుటకు నాశనం పోవుటకు సిద్ధంగా ఉన్నది. ఈ పదాలన్నీ మనకి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం షియోలు, హేడిస్, గెహన్నా, టాట్రస్ని, హెల్లని, పాతాళం అని, అగ్ని, నరకలోకం అని ఇవి తర్జుమా చేయడం వల్ల మన మైండ్లో ఎటర్నల్ కాన్షియస్ టార్మెంట్ ప్లేసు అని మన మదిలోకి వస్తాయి. కాబట్టి ది వర్డ్ హెల్ వాజ్ అడాప్టెడ్ ఇంటూ అవర్ వొకాబులరీ యాజ్ అ వే టు ఇంట్రడ్యూస్ ద ప్యాగన్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్ ఇంటూ క్రిస్టియన్ థియాలజీ విచ్ ఈస్ డిడ్ క్వైట్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఈ ఆలోచనలన్నీ మన మైండ్లోకి ఎక్కించారు. ఎటర్నల్ కాన్షియస్ టార్మెంట్ ప్లేసు హెల్ అనే పదం యాక్చువల్గా హెల్ అంటే ఎటర్నల్ కాన్షియస్ టార్మెంట్. అదే మన వాళ్ళు ఆ పదాలు తర్జుమా చేయడం వల్ల హెల్ అని మనకి ఈ కాన్సెప్ట్ అంత వచ్చింది. నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదంటే ఇంకా కాలుతూనే ఉంటారు, ఇంకా చావు లేకుండా కాలుతూ ఉంటారని చెప్పి బోధ వాస్తవికం కాదు. అసలు ఇదంతా కాదు. ఓకే, హెల్ గెహన్నాకి తర్జుమా చూసాం, టాట్రూస్, అబ్యూస్ అనే పదానికి తర్జుమాలు ఎటు చూసాం. అయితే అసలు దుష్టుల యొక్క అంతిమ గతి ఏంటో మనం చూద్దాం. నిజంగా అగ్నిచేవ కాలుతూ 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 యుగాలు కాలుతూ ఉంటారా? వారి అల్టిమేట్ ఫేట్ ఏంటి? ఆ ఫేట్ ఏంటో మనం చూద్దాం. దుష్టుల యొక్క అంతిమ గతి ఏంటో మనం ఎప్పుడు పరిశీలన చేద్దాం. ప్రియుల కొన్ని మరి అభ్యంతరకరమైన లేఖనాలుగా చూపిస్తారు. మరి వీటి సంగతి ఏంటంటారు? వాటన్నింటిని పరిశీలన చేద్దాం, త్వరగా చూద్దాం. ప్రియులరా, ముందు దుష్టుల యొక్క అంతిమ గతి ఏంటో తెలియాలంటే ముందు దేవుడు ఎవరో, దేవుని న్యాయం ఎలా ఉంటుందో మనకి అర్థం కావాలి. దేవుని సింహాసనము ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మరి నిత్యముల టార్చర్ ఛాంబర్, ఎటర్నల్ టార్మెంట్ వేరు, ఎటర్నల్ పనిష్మెంట్ వేరు. బైబిల్లో నేను ఒప్పుకుంటున్నా, ఎటర్నల్ పనిష్మెంట్ అనే పదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎటర్నల్గా ఉంటుంది పనిష్మెంట్. అయితే ఎటర్నల్ టార్మెంట్ కాదు, అది రెండింటికి చాలా తేడా ఉంది. వారి గతి ఏంటో తెలియాలంటే ముందు దేవుని మనసు ఏంటో మనకు అర్థం కావాలి. ప్రియులరా, దేవుని సింహాసనం రెండింటి మీద ఆధారపడింది. న్యాయము, కృప, కనికరము. న్యాయము, కనికరం అనే రెండు పిల్లర్ల మీద దేవుడు మరి సింహాసనాస్తుడే ఉన్నాడు. ఆయన సింహాసనానికి రెండు వారధిగా పిల్లర్స్గా ఉన్నాయి. ఏ విషయంలోనూ దేవుడు రాజీ పడలేడు. రెండింటిని దేవుడు సాటిస్ఫై చేయండి. వాక్యం చూద్దాం. యెషయా 30:18. ముందు దేవుని మనసు ఏంటి? నిజంగా దేవుడు టార్చర్గా కారుతూ ఉంటాడా? దేవుడు ఒక సాడిస్టా? అల్లగా కాలుతూ కాలుతూ అల్లగా యుగాలు కాలుతూనే ఉంటాడు. చావు లేకుండా కాలుస్తూ ఉంటాడా? టైటిల్ మర్చిపోకండి. కావున మీ అందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టు వారందరూ ధన్యులు. ఇక్కడ రెండు మనకి కనపడుతున్నాయి, జస్టిస్ అండ్ మెర్సీ మనకి కనబడుతున్నాయి. ప్రియులరా, దేవుని సింహాసనానికి రెండు మనకి పునాదులుగా ఉన్నాయి. కాబట్టి మనకి దేవుడు ఎలాంటి వాడు మనసు తెలియాలండి. చూడండి, ఆదికాండం 18:23, 24, 25 వచనాలు ఇవన్నీ మనకు తెలుసు. సందర్భంలో యేసుక్రీస్తు వారే యెహో పేరట వస్తాడు, మనం చూసాం. ఆ యెహో పేరట ఇద్దరు దూతలతో వస్తారు. సాధారణ వ్యక్తి దూతల వారు, మధ్యలో యెహో పేరుతో మాట్లాడుతున్నవారు ఖచ్చితంగా యేసుప్రభు వారే, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి ఆయనతో బతిమలాడుకుంటాడు అబ్రహాము. 50 మంది నీతిమంతులను చంపేస్తావా అంటే దేవుని యొక్క నీతి ఎలాగుంటుందో మీకు చెప్పే ప్రయత్నం అప్పుడు ఆ వచనాలు పరిశీలన చేద్దాం. దేవుని నీతి ఎలాగుంటుందో చూద్దాం. 50 మంది ఉంటే చంపేస్తావా? 50 మంది నీతిమంతులు ఉన్నా కూడా చంపేస్తామంటే లేదు, 50 మంది ఉంటే వదిలేస్తానని. మరి 40, 30, 20, 10 మంది దాకా వస్తాడు. తెలుసా దేవుడు కానీ న్యాయంగా ఎలాగా తీర్పు తీరుస్తాడో మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుని రాజ్యాంగం. ఇక్కడ మనం దేవుని మనసు తెలియాలంటే దేవుని రాజ్యాంగంలో దేవుని మనసు వ్యక్తీకరించబడింది. గమనించాలి, దేవుని రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు దేవుని మనసు ఏంటో, దాని హార్ట్ ఏంటో మనకి దేవుని ధర్మశాస్త్రం చూస్తే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం ఎల్లగా ఈ పనిష్మెంట్లు ఒప్పుకుంటుందా? ఎల్ల ఎండలా టార్చర్గా ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా బైబిల్ చెప్పిందా? ధర్మశాస్త్రంలో చేసిన తప్పుకి ఇన్ని యుగాలు కాల్చుతారు, టార్మెంట్ చేయాలి అని ఇలాంటి కాన్సెప్ట్ దేవుని రాజ్యాంగంలో ఉందో చూద్దాం. దేవుని చట్టం ఎలా పనిచేస్తుందో చూద్దాం.
లేవికాండం 19:35 తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తునకలో కానీ పరిణామంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన మీరు పడి మీకు ఉండగలను. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడిని యెహోవాను. కాగా మీరు నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకోవాలని నేను యెహోవాను. మీరు న్యాయంగా తీర్పు తీర్చండి, అన్యాయంగా తీర్పు తీర్చండి అని న్యాయంగా తీర్చమన్నాడు. ద్వితీయోపదేశకాండం 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును పరక్రమసారుడైన మహాభయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచం పుచ్చుకున్నవాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరా న్యాయం తీర్చి పరదేశులకు దయ చూపించి అన్న వస్త్రములుగా అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశీలు ఉంటుంది కదా, పరదేశ జాలి తలంచుడు. వీ కెన్ కన్సిస్టెన్స్లీ సీ దట్ యా ఈ సే ఐఎమ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్ అండ్ ఐ వాంట్ టు ఇమిటేట్ మీ. అంటే మీరు నన్ను పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు. హీ గేవ్ ఆల్ దీస్ లాస్ బేస్డ్ ఆన్ హిజ్ నేచర్ అండ్ క్యారెక్టర్ అని మనం ముందు గుర్తించాలి ప్రియులారా. అప్పుడే మనం న్యాయం చేయగలం. ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణంగా, ఆయన చర్యలు అన్నీ న్యాయములను, ఆయన నిర్దోషి అయి నమ్మదగిన కొనిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ద్వితీయోపదేశం 16:18 నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామాలన్నింటిను నీ గోత్రములు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకున్నావు. వారి న్యాయమును బట్టి జనులకు తీర్పు నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షవాతం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు అని మనకి చెప్తున్నాడు దేవుడు. లేవికాండం 24:17-22, ద్వితీయోపదేశం 19:15, ద్వితీయోపదేశకాండం 19 కనీసం 2-3 సాక్షులు ఉండాలని, ఫాల్స్ విట్నెస్ ఉండకూడదని దేవుడు చెప్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంత మాత్రం కాదు. ఇక్కడ ద్వితీయోపదేశం 25:1-3 చూడండి. మనుషులకు వివాదం కలిగినప్పుడు న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడిని దోషి అని తీర్పు తీర్చవలను. ఆ దోష శిక్షణ పాత్రుడిగా కనపడిన ఎడల న్యాయాధిపతి వాడిని పడుకొని పెట్టి వాని నేరం కొలిగి దెబ్బలు కొట్టి లెక్క పెట్టి దాని ఎదుట వాడిని కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టించవచ్చును, అంతకుమించి మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుని దృష్టికి నీచుడిగా కనపడనేమో. దేవుని రాజ్యాంగం ఏం చెప్తుంది చూడండి. బియాండ్ ద లిమిట్ ఈజ్ అబ్యూస్ అకార్డింగ్ టు యెహోవా ప్రకారము లిమిట్ దాటి శిక్ష విధిస్తే అది అబ్యూస్. దేవుడి దృష్టిలో అబ్యూస్. మరి దేవుడు అబ్యూస్ చేస్తాడా? ఇల్లగా తను అంగీకరించలేనందుకు ఇల్లగా అబ్యూస్ చేసి ఇల్లగా టార్చర్ చేస్తూ ఉంటాడా? దేవుడి నీతికి మనకి కనపడాలి ఇక్కడ, అర్థం చేసుకుని. దాని గురించి మనం ఆలోచిద్దాం. కొన్ని వచనాలు ఉన్నాయి. కీర్తన 28:3-4 భక్తిహీనులు నువ్వు పాపం చేయవారు నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారి దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగువారితో సమాధానం మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతిఫలం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతిఫలం చేయమని తగిన ప్రతిఫలం. చూడండి, వారు ఎంత తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఇవ్వమని కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు. చూడండి, అలాగే క్రీస్తు న్యాయపీఠం విషయంలో కూడా వాటిని బట్టి తమ క్రియల చొప్పున ముద్దులకు తీర్పు పొందిరి. రకరకాల పనిష్మెంట్లు ఉంటాయని లోక 24:41-48 వచనాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తే క్రియల చొప్పున ముద్దులకు తీర్పు పొందేది. ఇదంతా అనీతిమంతులు. క్రియలతో ఇంకేం పని అండి? నాకు అర్థం కాదు ప్రియులారా. అందరికీ ఒకటే శిక్ష అయితే అందరూ అగ్నిగుండంలో పోతే క్రియలు బట్టి తీర్పు అనేది దేవుని రాజ్యాంగంలో బట్టి మీరు ఏం అర్థమైంది మీకు? వాడి పుస్తకాలు తీయబడతాయంట. ఎవడి క్రియలు చెప్పినా వాడికి ప్రతిఫలం ఇవ్వబడతాయి. అందరికీ ఒకే పనిష్మెంట్ ఉంటుందని ఈ బాట అంగీకరిస్తుందా? అందరికీ ఒకేసారి ఏకకాలము యుగాలు కాలుతుంటే ఇంకా క్రియలతో సంబంధం ఏముంది? అందరినీ అగ్గులు ఉండదు. అందరికీ ఒకటే పనిష్మెంట్. బైబిల్ కాంట్రడిక్ట్ చేస్తుంది ఇక్కడ వచనాలు. బైబిల్ ఇక్కడ వచనాలు ఏం చెప్తున్నాయంటే ఎవడ క్రియలు తగినట్టు పనిష్మెంట్ ఉంటుందని ఈ వాక్యం చెప్తున్నాయి. ఇప్పుడు నేను ముందు చూపించిన వచనాలన్నీ ఎందుకు చూపించానంటే ప్రియులరా, క్రైమ్కి తగినట్టుగా పనిష్మెంట్ ఫిట్ అవ్వాలని బైబిల్ చెప్తుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. క్రైమ్కి తగినట్టుగా పనిష్మెంట్ ఉంటుంది. క్రైమ్కి మించిన పనిష్మెంట్ ఉండకూడదు. అది అబ్యూజ్గా దేవుడు రాజ్యాంగం చెప్తుంది ప్రియులరా. కాబట్టి క్రియలు అడాల్ఫ్ హిట్లర్కి పాపం మరి అడాల్ఫ్ హిట్లర్ గారు లాంటి దుర్మార్గులు ఎంతోమంది లక్షల మంది చంపించారు. అలాంటి వాడికి
ఎక్కడో మారిపోదు అడవిలో ఉంటాడు, వాడికి ఏమో అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు, క్రీస్తుని నమ్ముకోలేదు, మరి అడుపు నరకానికి పోయాడు. ఇద్దరికి ఒకటే శిక్ష. ఈడి క్రియలు ఆడి క్రియలు ఒకటేనా? ఈ ఒకటి క్రియలు తక్కువైనా ఎక్కువైనా కూడా మరి వాడికి పనిష్మెంట్ వీడికి పనిష్మెంట్ ఒకటేనా? ఎక్కడ న్యాయం అండి? న్యాయంగా అనిపిస్తుందా మీకు? ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని రాజ్యాంగం, దేవుని తీర్పు ఎలా ఉంటుందో. అందరూ నరకానికి వెళ్తారు, అగ్ని ఖచ్చితంగా కాలుతారు, మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేస్తారు నేను అంటలేదు సుమా. నరకంలో నొప్పి ఉంటుంది, కానీ యుగయుగాలలో కాలుతూ ఉండరు అని చెప్తున్నాను. బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు పిల్లలు. పనిష్మెంట్ తగినంత కాలం వాళ్ళకు ఎంతవరకు కాలాలో అంతవరకు కాలుతారు, నొప్పి అనుభవిస్తారు, అనుభవించాలి. చాలా భయంకరంగా ఉంటుంది అగ్నిగుండం పిల్లలు. అయితే అది శాశ్వతంగా అలాగే చచ్చిపోకుండా అలాగే కాలుతూ ఉంటాడని బైబిల్ చెప్పట్లేదు అంటున్నాను. ఒకడు చేసి తప్పి 100 సంవత్సరాల కాలాల 100 సంవత్సరాలు కాలుతాడు. ఒకడు 20 సంవత్సరాల కాలం కొంటే దేవుడు 20 సంవత్సరాలు కాలుస్తాడు. అదే కదా ఈ వాక్యానికి అర్థం. ఎవడు క్రియలు చెప్పడం వాడికి పనిష్మెంట్. అందరికి ఒకటే పనిష్మెంట్. ఈ వాక్యంకి సంబంధం, ఈ పుస్తకాలు వేస్ట్. ఇంకా వర్క్షాప్ దల్లా అది బుక్ వేస్ట్. ఇంకా ఎందుకు బ్రహ్మ అందరికీ అది ఒకటే శిక్ష కదా తోసి ఇంక చదివి వినిపించడం ఎందుకు? అక్కడ తీర్పు రోజు అవసరం లేదు కదా. ఆలోచన చేయండి, విజ్ఞులు ఆలోచన చేయండి. మనం ఇంకా ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 9:6. కొందరు నరవశమును ముట్టుట వలన అపిత్రులైన ఆ దినమున పస్కా పండుగన ఆచరించలేకపోయారు. డెడ్ బాడీ, నెఫెష్ అనే పదం కనబడుతుంది. నెఫెష్ అనే పదం ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తానంటే, నెఫెష్ అంటే నరా శరీరులు అని రాసి ఉంది. ఇక్కడ పదం నెఫెష్ అనే పదం వాడారు. ఇక్కడ మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులు ఏమి కుమారుని యెహెజ్కేలు 18:4. పాపం చేయవాడెవడో వాడే మరణం ఉంది. ద సౌల్ హూ సిన్ షల్ డై. ఇక్కడ సౌల్ అంటే బోత్ బాడీ ప్లస్ స్పిరిట్ షల్ డై. డై అంటే ఇటర్నల్ లైఫ్ కాదు. చనిపోయాడంటే హీ హ్యాస్ నో కాన్షియస్నెస్. అల్టిమేట్గా రిజల్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ వాక్యం జరుగుతుంది. సౌల్ అంటే ఏంటి? కేవలం ఆ శరీరం మాత్రమే కాదు. సౌల్ అంటే ఆత్మ శరీరము కలిపి రెండు పూర్తిగా చనిపోతాయి. ద సౌల్ దట్ సిన్స్ షల్ డై అని స్పష్టంగా ఉంది. డై అంటే లైఫ్ కాదు. డైకి లైఫ్కి ఆపోజిట్ వర్డ్స్ రెండు మిక్స్ చేసేసి వాళ్ళకి నిత్యజీవం ఉంది, మనకి నిత్యజీవం ఉంటుంది. వారికి కూడా నిత్యజీవం దేవుడు ఇచ్చాడండి. మనకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇదంతా బైబిల్ చెప్పట్లేదు పిల్లలు. వాళ్ళకేమీ నిత్యజీవం లేదు, అది చస్తారు వాళ్ళు అల్టిమేట్గా. ఇది బైబిల్ అదే చెప్తుంది. మీరు ఎంతవరకు చూడండి. 1 కొరింథీ 15:53-54. ఈ అమర్త్యమైనది అమర్త్యత్వం ధరించుకుని అప్పుడు మనకి టొమాటాలు దేవుడు ఇస్తాడు. 6:23. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇట్ స్పీక్స్ అబౌట్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఏ డెత్ గురించి మాట్లాడుతుంది? ఫిజికల్ డెత్ గురించి కాదు మాట్లాడేది, స్పిరిచువల్ డెత్, అల్టిమేట్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతుంది వచనం. సెకండ్ డెత్ అంటారు కదా, రెండవ మరణం గురించి మాట్లాడుతుంది వచనం. అంటే పూర్తిగా వారు కాన్షియస్. ఇప్పుడు మొదటి మరణాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే నిద్రతో పోల్చబడింది మొదటి, ఎందుకంటే వారు తిరిగి లెగిస్తారు. కానీ రెండవ మరణం ఈ వాక్యం చెప్తుంది అల్టిమేట్గా వాళ్ళ గతి ఏంటంటే మరణం అంటే మొత్తానికి ఇంక రెజరక్షన్ అనేది ఉండదు. ఇది పర్మనెంట్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతుంది బైబిల్. ఇది ఫస్ట్ డెత్ గురించి మాట్లాడట్లేదు ఈ వచనం. సెకండ్ డెత్ గురించి. సెకండ్ డెత్ అంటే బోత్ దేర్ ఈజ్ నో హోప్ ఆఫ్ రెజరక్షన్కి హోప్ లేదు. ఇంకా ఆ ఊపిరి అన్నిటిని దేవుడు పర్మనెంట్గా డిస్ట్రక్ట్ చేసేస్తాడు. దేవుని కృపావరం నిత్యజీవం ప్రియులారా. దేవుడిచ్చి కృపావరం నిత్యజీవం. చూడండి మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహంను చంపిన వారికే భయపడుడి. ఆత్మను దేవుని నరకంలో నశింపజేయవానికి. ఇక్కడ చంపడం అనే పదం వాడతాడు. డిస్ట్రక్షన్ చేసేస్తాడు. ఆత్మను కూడా డిస్ట్రక్షన్ చేసేస్తే కాలుతూ ఉంటారు కాదు. అక్కడ వాక్యం చెప్తుంది అల్టిమేట్గా కాలి బూడిదైపోతారు. సరళంగా చెప్పాలంటే ఒక మనిషి మరొకరిని చంపినప్పుడు దాని ఫలితంగా వచ్చే మరణం తాత్కాలికమే అని క్రీస్తు చూపిస్తున్నాడు. దేవుడు ఈ జీవితంలో ఎవరైనా తిరిగి బతికించగలడు. అపోస్తలుడు చూడండి వచనం చూస్తే, లేదా రాబోయే జీవితంలో ఈ భౌతిక జీవితాన్ని మరియు తర్వాత పునరుద్ధానం అయ్యే అన్ని అవకాశాలను తొలగించడం ఏకైక దేవుడిని మనం గౌరవించాలి. అన్ని అవకాశాలు తుడిచివేసేస్తాడు. అదే రెండవ మరణం. దేవుడు అగ్నిగుండం ఒకరిని నాశనం చేసినప్పుడు అతడు నాశనం శాశ్వతంగా ఉంటుంది. అది ఈ వచనాల యొక్క భావం ప్రియులారా. మనం ఇది అర్థం చేసుకోకుండా
ఆదికాండ 2:16 నీ వాటి తినమును నిత్యము చచ్చిపోతావు అన్నాడు. మరణమును జీవను నీ ఎదుట పెట్టానన్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 20:14 ఈ అగ్నిగుండము రెండో మరణము, ఈ అగ్నిగుండము రెండో మరణము అంటే దెర్ ఈజ్ నో హాప్ ఆఫ్ రెజరెక్షన్. వన్స్ ఎవడైనా ఈ అగ్నిగుండంలోకి వెళ్తే అటు పర్మనెంట్గా డిస్ట్రాక్ట్. ఎందుకంటే మొదటి మరణంలో దుష్టుడు లెగిస్తాడు లేదా మీరు చెప్పండి. మొదటి మరణం అయిన ప్రతి ఒక్కడు చనిపోతాడు, మానవుడిగా పుట్టినవాడు. కానీ వాడు తిరిగి లెగిస్తాడు. పునరుద్ధానం అనేది వారికి ఉంది. కానీ రెండోసారి చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత వాడు ఇంకా పునరుద్ధానం తిరిగిలాడు. పునరుద్ధానం అంటేనే మీకు ఆల్రెడీ వివరించాను. పునరుద్ధానం అంటేనే లైఫ్లోకి రావడం. ఇదివరకు లైఫ్ లేదని అర్థం. పునరుద్ధానం లేదంటే అర్థం లైఫ్ లేదు, వాడి కాన్షియస్నెస్ లేదు. రెండో మరణం తర్వాత ఇంకా లైఫ్ అనేది ఉండదు. ఇంకా నో హోప్ ఆఫ్ రెజరెక్షన్. ఇంకా రెజరెక్షన్ అనేది కాన్సెప్టే ఉండదు. కాబట్టి ఇది రెండో మరణం. మీకు మొదటి మరణం అర్థం కాకుండా రెండో మరణం అర్థం కాదు. మొదటి మరణం అంటే మన వాళ్ళు చాలామంది ఏమంటారంటే శరీరం మాత్రం చచ్చిపోతే ఆత్మల్లో బతుకుంటుంది, తిరుగుతుంటుంది, నరకానికిలో పాతాళంలో అక్కడ ఆత్మలు కూర్చున్నాయి, తర్వాత ఇప్పుడు పరలోకాన్ని తీసుకుపోయాడు అని ఈ కాన్సెప్ట్ వింటే మరి రెండో మరణం కూడా ఆత్మ బతికే ఉంటుందని అనుకోవాలి. మరి ప్రియులారా, ముందుకి ఫస్ట్ 4 పార్ట్స్ మీరు చూడాలి. చూడకుండా మీరు డైరెక్ట్గా ఇది వచ్చి మీరు ఎలాగంటే అలాగంటే కుదరదు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. కీర్తన 37, 9, 10, 20, 35, 36 వచనాలు మాత్రం చదువుతాం. ఇక్కడ ఏమవుతారు దుష్టుల అంతిమ గతి అంటే కదా, మనం ద ఫేట్ ఆఫ్ ద వికెట్ ఏంటో చూస్తున్నాం కదా. కీర్తనలో 37, 1, 2 చదువు. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకం, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకం, వారి గడ్డి వలే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలే వాడిపోదురు. ఇది మొదటి మరణం గురించి చెప్తుందండి, రెండో మరణం నుంచి కాదంట. చూడండి, ఇంకా చదవండి. కీడు చేయవారు నిర్మలమవుదురు, యెహోవాను కొరకు కనిపెట్టేవారు దేశం స్వతంత్రించుకుంది. ఇక కొంతకాలము భక్తిని లేకపోదురు, కానీ వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకపోదు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియుందురు, అది కనపడకపోనట్లుగా పొగవలే కనపడకపోదురు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండిటి నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటునే విస్తరించి చెట్టు వలే వాడు వర్ధిల్లి చూడండి. అవును, బతుకున్నవాడు ఎలా వర్ధిస్తున్నాడు. మరి వాడు అంటే అన్నిలు కూడా బాగా డెవలప్ అవుతుంటారు కదండి. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికినను కానీ వాడు కనపడకపోయాను. అల్టిమేట్గా ఇక్కడ కట్ ఆఫ్ అని, ఇంగ్లీష్లో నో మోర్ అని, పెరిష్ అని పదాలు మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడొచ్చు ప్రియులారా. అంతమంది యోబు 4:8-9 వచ్చిన నేను చూచినంత వరకు అక్రమందు కీడును విత్తువారును దాన్నే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోదురు. నశించుదురు పదం పెరిష్ అన్న పదం వాడారు ఇంగ్లీష్. యోబు 27 తమ మలము నశించు రీతిగా వారెన్నిటికీ ఉండకుండా నశించదు. చాలా గమనించండి వాక్యం. ఈ పదాలు యోబు గ్రంథం రాస్తున్నారు. అల్టిమేట్గా దుష్టులకు అంతిమ గతి హెడ్డింగ్ చూడండి, అది గతి ఏమవుతుందో చూడండి. తమ మలము ఎంత మలముతో పోల్చారు. మలము చూడండి, ఎండి పాడి మడైపోతుంది. నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా, ఏంటి ఈ పదం గమనించి వారెన్నటికి ఉండగా నశించుదురు. వారిని చూసిన వారేమయ్యారో అడుగుదురు. కీర్తన 73:27 దేవా నిన్ను విడిచిపెట్టి ప్రజలు తప్పిపోదు, నీవు నమ్మకంగా ఉండని మనుషులు నీవు నాశనం చేస్తావు. కీర్తనలో 58:8 వారు కరిగిపోయిన నత్తవలె నుందురు, సూర్యుడు చూడని గర్భస్వామం వలె నుందురు. ఇక్కడ కూడా పదాలు కట్ ఆఫ్ అని, నో మోర్ అని, పరిష్ అని పదాలు వాడారు. ఇక్కడ యోహాను 3:16 మనకు సుపరిచితమైన వాక్యం. అక్కడ కూడా ఎవరైతే విశ్వసించారో క్రీస్తునందు వారు నశించిపోతారు. అగ్ని అలా టార్చర్ నువ్వు నన్ను నమ్ముకోలేదు కాబట్టి నీకు ఇలా టార్చర్ చేస్తాను ఇంకా అని దేవుడు అలా టార్చర్ చేసేవాడు కాదు. ఆయన జస్టిస్కి వ్యతిరేకం అది. అని పూర్తిగా దేవుడు ఈ లైఫ్ మరి వారి పర్మిషన్తో ఇవ్వలేదు కదా, వారికి ఒక లైఫ్ను ఉచితంగా ఇచ్చాడు సృష్టికర్త అని దేవుడు. మరి వాళ్ళు యూజ్ చేసుకోని అన్నప్పుడు అల్టిమేట్గా దేవుడు తీసేస్తాడు ఆ లైఫ్ని. మత్తయి సువార్త 25:46 చూడు, వీరు నిత్య శిక్షకు నీతిమంతుడు నిత్య జీవనకు పోదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ నిత్య శిక్ష అంటే నిత్యం ఉంటుంది శిక్ష. ఎస్, నిత్యం ఉంటుంది శిక్ష. ఏంటి ఆ శిక్ష? హియర్ ఎటర్నల్ పనిష్మెంట్ డస్ నాట్ మీన్ ఎండ్లెస్ కాన్షియస్ టార్మెంటింగ్ ద సౌల్స్, బట్ ద పనిష్మెంట్ ఈజ్ డెత్ విచ్ ఈజ్ పర్మనెంట్ అండ్ నో హోప్ ఆఫ్ రిజరక్షన్. ఇది నిత్య ఎటర్నల్ పనిష్మెంట్ అంటే అర్థం ఎల్లగా నిత్యము బతికుండే ఎల్లగా టార్చర్ అనిపిస్తారు, అది టార్చర్ యుగాలు ఇంకా అనిపిస్తుంటారని కాదు ఇక్కడ చెప్పేది.
ఎటర్నల్ అంటే దాని యొక్క పర్యవసానం మాత్రం చస్తారు. అయితే అది చచ్చిన తర్వాత పర్యవసానం పర్మనెంట్గా ఉంటుంది, యుగాలు వాళ్ళు ఇంకా తిరిగి లేవరు అనే ఉద్దేశంతో చెప్పబడిన మాట తప్ప నిత్య శిక్ష అంటే నిత్యము కాలుతూ ఉంటారు, నిత్యం బతికే ఉంటారు అని కాదు ప్రియులారా. అక్కడ అర్థం అది కాదు. మీకు ఈ వచనం కూడా మీకు అర్థం కాదు. ఎటర్నల్ ఫైర్ అంటే మరి ఇదేంటి ఎలాగంటున్నాం అంటే, మీకు ఈ వచనం గుర్తుందండి. సొదొమ గొమొర్రా పట్టణాలు వారు పాపం చేసినప్పుడు వారు నిత్యాగ్ని దండన అనుభవిస్తున్నారు అని పదం మీకు కనబడుతుంది బైబిల్, తెలుగు బైబిల్లోనే కొత్త నిబంధన. నిత్యాగ్ని దండన అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిత్యం ఇప్పుడు కాలుతుందండి సొదొమ గొమొర్రా? వెంజన్స్ ఆఫ్ ఇంగ్లీష్లో అక్కడ ఎటర్నల్ ఫైర్ అని ఉంది, ఇక్కడ ఎటర్నల్ పనిష్మెంట్ ఉంది. ఎటర్నల్ పనిష్మెంట్ ఇలా కాలుతూ ఉన్నారని మీరు అనుకుంటే మరి నాకు దీనికి కూడా చెప్పాలి. ఎటర్నల్ ఫైర్ అని ఉంది, ఆ ఫైర్ ఇంకా ఎల్లప్పుడు ఆగదనుకుంటున్నారా? మరి ఆగిందా లేదా? మీకు అర్థమైంది జాగ్రత్తగా. వెంజన్స్ అంటే శిక్ష, ఉగ్రత అనుభవిస్తున్నారట. దేవుని నిత్యాగ్ని దండన అనుభవిస్తున్నారట. ఇప్పుడు నేను అడుగుతాను, ఎటర్నల్ ఫైర్ అంటే అల్లగా అక్కడ ఫైర్ ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం బూడిది ఎడారిలాగా ఉంటుంది. అక్కడ అల్లా కాలుతూనే ఉన్నారంటే మంట వస్తూనే ఉంది. ఎటర్నల్ ఫైర్ కదా, అల్లా కాలుతూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలు అల్లా కాలుతున్నారండి, అల్లగా బతికే ఉండి అల్లా కాలుతూ 4,000 సంవత్సరాల నుంచి అక్కడ కాలుతూనే ఉన్నారా? అది కాదు. దాని రిజల్ట్ ఏంటంటే పర్మనెంట్ డిస్ట్రక్షన్. ఇంకా అక్కడ ఏ జీవం అనేది లేకుండా ఉంది. ఇప్పటికీ జీవం అనేది ఉండదు అక్కడ ఆ ప్రాంతంలో. చూడండి, ఇక్కడ శిలువను కూర్చున్న వారు వార్త నశించుచున్న వారికి వెర్రితనంగానే రక్షించబడం మనం చూడండి. ఇదే సొదొమ గొమొర్రా పిక్చర్ మీకు పెట్టాను. ఇప్పుడు కాలుతుంది, మంటలు ఉన్నాయా? అక్కడ మనుషులు కాలుతున్నారా? మంట నిత్యం వల్ల కాలుతుందా? మంట మండుతుందా? యోడా 8:7 చెప్తున్నాను. ఆ ప్రకారమే సొదొమ గొమొర్రా వారు చుట్టూన్న పట్టణములు వీరు వలె వ్యభిచారం చేసి పరాశరీరాలను అందున నిత్యాగ్ని దండన, పనిష్మెంట్ ఆఫ్ ఎటర్నల్ ఫైర్. అదే పదం, ఎటర్నల్ పనిష్మెంట్ అన్న పదం మీరు చూసారు కదా. ఇక్కడ నిత్య శిక్షకు వెళ్ళిపోతారు అంటే నిత్య శిక్ష అంటే కాలుతూ ఉంటారని అనుకుంటే ఇదే పదాన్ని ఇక్కడ కూడా వాడారు. మరి పనిష్మెంట్ ఆఫ్ ఎటర్నల్ ఫైర్ అని వాడారు. ఈజ్ ద సిటీస్ ఆఫ్ సొదొమ అండ్ గొమొర్రా బర్నింగ్ టుడే? ఇప్పటికీ మండుతున్నాయా పట్టణాలు? ఎటర్నల్ ఫైర్ కదండి, నిత్యాగ్ని కదండి. మరి పట్టణాలు కాలుతున్నాయి ఇప్పటికి, అక్కడ ప్రజలు కాలుతూ ఉన్నారా? మీరు ఆన్సర్ చెప్పాలి మరి. కాబట్టి నిత్యాగ్ని దండం కాదు. మరి ఈ వచనాలు ఇక్కడ ఉన్న సందర్భాలు మనం పరిశీలన చేయాలి. ఇక్కడ ఏంటంటే ప్రకటన 14 సందర్భం, ప్రకటన 19లో, ప్రకటన 20:21 వచనంలో సందర్భాలు మనం జాగ్రత్త పరిశీలన చేద్దాం. ఈ వచనాలు ఏమన్నా ఎటర్నల్ టార్మెంట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయో ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 25:41లో, అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్న వారిని చూచి శపించబడిన వారు నన్ను విడిచి అపాధికి అనగా సాతాను వాడి దొరతలో సిద్ధపరచని నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ కూడా నిత్యాగ్ని అని ఉంది. చూడండి, అగ్నిగంధంలో మండి గుండంలో పడవేయబడతారు. అబద్ధ క్రీస్తు మత్తు ఫస్ట్ ఎవరు వెళ్తారని మొగము అబద్ధ క్రీస్తు కాడ పోతారు ముందు. వీళ్ళు మనుషులు కాదు కదా పోయేది. ఫస్ట్ అగ్నిగుండంలో ఎవరు పడవేయబడతారట, ఇది బైబిల్ చెబుతుంది. ఫస్ట్ అగ్నిగుండంలో పడవేయబడిది మృగం, అబద్ధ క్రీస్తు మొగము. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, ఇద్దరు పోతారు ఫస్ట్. వీళ్ళు మనుషులు కాదు. మరి వీళ్ళు పడిపోయిన దోతలు, వీళ్ళు వాచర్స్. వీళ్ళు కింద నుంచి అగాధ నుంచి కోపం నుంచి వచ్చేవారు. వీళ్ళు ముందు 4 పోతారు ముందు నరకానికి. వారిని మోసపుచ్చిన అపవాది తర్వాత వాడిపోతాడు. వారిని మోసపుచ్చి అపవాది అగ్ని గంధములతో గుండంలో పడవేయబడింది. ఇది ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవర్తన ఉన్నారు. వారు యుగయుగంలో రాత్రింబగల్లో బాధించబడుదురు. మీకు ఒక ప్రశ్న, ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ఒకవేళ యుగయుగాలు కాలుతున్నారంటే ఎవరు కాలుతారు ఇక్కడ? అపవాది, క్రూరముఖం, అబద్ధ క్రీస్తు, వీరు యుగయుగాలు కాలుతారు. మరి మనుషుల సంగతి ఏంటి? అది కూడా చూసేద్దాం. సాతాను, మృగము, అబద్ధ క్రీస్తు పడిపోయిన దోతలు, వీరు ఫస్ట్ అగ్నిగుండంలో యుగయుగాలు కాలుతారని ఉంది. మరి ఇక్కడ మనుషుల ప్రస్తావన లేదు. ఇక్కడ చూద్దాం కొంచెం ముందు. అగ్నిగుండంలో నిత్యము స్పృహతో హింసించబడేది సాతాను మరియు అతని దేవదూతలు మాత్రమే అనుకుంటే గుర్తించుకోండి, అది వారి కోసం సిద్ధపరిచి చేయబడింది. అయితే వారు మనుషులు కాదు. చూడండి, గమనిక, మృగము మరియు అబద్ధ ప్రవక్త కూడా దయ్యాలు సంబంధులు, వారు మనుషులు కాదు. ప్రకటన 11:7, 17:8, 13, 11, 16, 13 వచనాలు చదివితే వీళ్ళు మనుషులు కాదని మీకు అర్థమవుతుంది. అపవాది లేదా క్రూరముఖం మరి అబద్ధ క్రీస్తు అగ్నిగుండంలో పడవేయినప్పుడు రెండో మరణం గురించి మనకి ఎక్కడ చదవలేదు.
ఇక్కడ రెండవ మరణం గురించి వీరి గురించి చెప్పబడలేదు. తర్వాత వచనంలో చూస్తే ప్రకటన గ్రంథం 14, 10, 11లో ఏమీ కలపడకుండా దేవుడు ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపాగ్ని మధ్యను తాగును. పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధముల చేత వారి బాధింపబడుదురు. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. చూసారా, క్రూరమోగం కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారిని ప్రెజెంట్ టెన్స్లో చెప్పబడింది. దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని రాత్రింబగలు నెమ్మది లేకుండా ఉంటారు. ఇక్కడ రాత్రింబగలు నెమ్మది లేకుండా ఉంటారంటే ఎప్పుడు? అగ్నిగుండం గురించి కాదు, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో చెప్పబడిన ఆ గ్రీకు పాడు 5 నెలలు చావాలని చూస్తారు. భూమి మీద బతుకుండగానే 5 నెలలు చావాలని చూస్తారు. రాత్రి పగలని తేడా లేకుండా 5 నెలలు వారి చావు అనుకున్నా కూడా వాళ్ళు చావరాలి. చావాలనుకున్నా చావలేదు. అక్కడ రాత్రి పగల్లో నెమ్మది లేకుండా ఉంటారనే సందర్భము మనం జాగ్రత్తగా మనం గమనించాలి. మరణము మృతుల లోకమును గమనించి ఇక్కడ జాగ్రత్త మరణమును మృతుల లోకము ఇక్కడ గమనించాం. మరణం ఏంటి? మృతుల లోకం. మరణం అంటే సహజమైన మరణం, కానీ మృతుల లోకం అంటే అదే షియోలు కానీ హేడీస్ కానీ 2 అగ్నిగుండంలో పడవేయబడింది. అవి ఆల్రెడీ నరకం అయితే పాతాళం అని చెప్పారు కదండి. పాతాళంలో మంచి ప్లేస్ ఉంటుంది, చెరా అనే ప్లేసు, చెడ్డ ప్లేస్, టార్చర్ ప్లేస్ ఉంటుంది. అది షియోల్ అనే పదం వాడారు, హేడీస్ అనే పదం వాడారు. మరి అలాగైతే అది నరకం అయితే మళ్ళీ నరకంలో పడివేయడం ఏంటి? నరకంలో అగ్నిగుండం రెండో మరణం. చూశారు కదా ప్రియులరా, మృతుల లోకము, మృతులు మరణించిన వారు, చనిపోయిన వారందరినీ మరణం అప్పచెప్తుంది. ఆ సమాధుల్లో ఆల్రెడీ పప్పు పెట్టిన వారందరినీ అప్పచెప్తుంది. వారందరూ పడతారు అగ్నిగుండం. అది రెండవ మరణము. ఇక్కడ రెండవ మరణం అని ఇప్పుడు పాడింది. అబద్ధ క్రీస్తు, సాతానుగాడు, అది వాడు ఉన్నప్పుడు ఆ పదాలు రెండవ మరణం వాడలేదు. ఎవడైనా పేరైనను జీవగంధంలో వాయుబడిని కనపడినట వాడు అగ్నిగుండంలో పడవేయబడదు. పిరికివారును, అసహ్యులను, విగ్రహారధికులను, అబద్ధికులను అగ్నిగుండంలో పడవేయబోదురు. అది రెండవ మరణం. ఈ దుర్మార్గులంతా ఎవరైతే ఇష్టందో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతుకులు, అభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. అది రెండవ మరణం. ఎవరైతే పిరికివారు ఉన్న అవిశ్వాసులు ఉన్న అందరూ ఇలా కాలుతూ ఉంటారు, పిల్లలు చచ్చిపోతారు, అల్టిమేట్గా ఊడిదైపోతారు. Does the one who said, I have no pleasure in the death of the wicked, rejoice in the eternal conscious suffering of the unsaved? ఒకడు చనిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని హెస్కేల్ 33:11 నేను సంతోషించదని ఒకడు నశించిపోవడం నాకు ఇష్టమా, నేనేమన్నా సంతోషిస్తానన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటాడు. అలాంటి దేవుడు ఇలాగ యుగాలు కాలుతుంటే ఆనందిస్తాడండి ఆయన? అలాంటి దేవుడా? ప్రకటన గ్రంథం అగ్నిగుండం రెండవ మరణంగా సూచించబడింది. రెండవ మరణం నిబంధన మరణం, దేవుని సన్నిధిని మరియు ఆశీర్వాదం నుండి చివరగా వేరు చేయబడి. ఇది భౌతిక మరణం కాదు, కానీ నిబంధన సమాజం నుండి తిరిగి మార్చలేని తొలగింపు. ఉపదాయి 1:16 మీరు నా పరిశుద్ధ కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ నుండని వారైనట్లు వారు ఏమీ మిగలకుండా త్రాగుదురు. మలాకి 4:1-3 ఏలయనగా నియమించే దినము వచ్చిన కొలిమి కాలినట్టు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె వందురు. వారిలో ఒకను వేరే చిగురే లేకుండా వారు రాబో దినం అందరిని కాల్చివేయనని సైన్యములకు యెహోవా నేను నియమించబో దినము దుర్మార్గుని పాదముల కింద దోలు వెల వందురు. వీరు వారిని అనగదొక్కుదురు సైన్యములకు యెహోవా. ఈ శిక్ష శాశ్వతమైంది ప్రియులరా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాధా సంబంధించిన పొగ యుగయుగాలు లేగిస్తాను దాని మాట ఏంటి? వారి హింస మరియు విధ్వంసం యొక్క పొగ శాశ్వత పైకి లేస్తుంది. ఆ పొగ వారిని వినాశనానికి చిహ్నం లేదా జ్ఞాపిక. వీడియో క్లిప్ ఒకటి నగర విధ్వంసాన్ని గుర్తు చేస్తుంది. ఒక వీడియో ఉందిలేండి. ఇది బైబిల్ భాష. ప్రకటన పుస్తకంలో కూడా కనిపిస్తుంది. ఒకరోజు బబులోను నాశనం అవుతుందని మరియు దాని పొగ దాని విధ్వంసానికి సాక్ష్యంగా ఉంటుందని బైబిల్లో ఉంది. ఆ పట్టణం పొగ యుగయుగాలు పైకి లేచుతుందని ప్రకటన గ్రంథం 19:3 కూడా ఉన్నది. మీరు ఈ వచనం ఏం చేద్దాం? బాధించబడి పొగలు లెగుస్తుందంటే బబులోను పట్టణం కూడా కాల్చేస్తాడు దేవుడు. అలా యుగాలు లెగుస్తుందంటే పట్టణం కూడా కాలుతూ ఇంకెళ్ళ ఎండలస్గా కాలుతుంటుందనే కాదు. చూడండి, ఇది కూడా మీరు బాధ సంబంధించిన పొగ అంటే మరి యుగయుగాలు ఉంటుందంటే మరి ఇది కూడా చెప్పండి. సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ మైదానం ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ దేశ పొగ ఆవము పొగవలే లేచి చూడండి. ది హోల్ టెస్ట్మెంట్ లింక్స్ బ్రిమ్స్టోన్ టు కంప్లీట్ డిస్ట్రక్షన్, గాడ్స్ జడ్జ్మెంట్. Revelations burn with brimstone language comes directly from these passages, showing that the imaginary describes total and final ruin
నాట్ ఆన్ గోయింగ్ లిటరల్ బర్నింగ్. ఈ విషయాలను మీరు గమనించాలి. యెషయా 34:9-10 వచ్చి ఏదోము కాలువలు కీళ్ళ గును, దాని మన్ను గంధకంగా మార్చబడి దాని భూమి దహించు గంధకంగా ఉండును. అది చూడండి, జాగ్రత్త గమనించండి ఏదోము పట్టణం గురించి. అది రేంబగళ్ళు ఆరక ఉండును, కానీ దాని పొగ నిత్యము లేచును. అది తరతరాలుగా పాడుగా నుండును, ఎన్నడు ఎవడును దానిలో బడి దాటడు. ఇక్కడ మరి ఏం చేద్దాం ప్రియులరా? ఇక్కడ వచనంలో స్పష్టంగా ఉంది. చూడండి, ఎదోమి పట్టణం అంట యుగాలు కాలుతుందంట. మరి అగ్ని దాని యొక్క పొగ నిత్యము లెగిస్తుందట. మరి ఏం చేద్దాం? ప్రియులరా, ఎదోము ప్రాంతం జోర్దాన్లో ఒక ప్రాంతం ప్రియులరా. జోర్దాన్ ఎదోమీలు ఉన్నారు కదా, అక్కడ నిలిచిపోయిన ఎదోమీలు సంతతి వారు అక్కడ సెటిల్ అయ్యారు కదా. ఆ ప్రాంతం నిత్యం మండుతుంది. నాకు తెలిసి జోర్దాన్ ఇప్పుడు మండటం లేదే. ఈ ఇంగ్లీష్ చదవండి, అంటే వాక్యాన్ని కంపేర్ చేయడం రావాలి. చూడండి, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇట్ షల్ వేస్ట్, నాన్ షల్ పాస్ త్రూ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చూడండి, ఇట్ షల్ నాట్ బి క్వెంచ్డ్ అన్న పదాలు, నైట్ అండ్ డే ఇట్ షల్ నాట్ బి క్వెంచ్డ్ అన్న పదాలు ఎదోము గురించి ప్రవచనం ఉంది. మరి ఇప్పుడు కాలుతుందండి, ఎదోము పట్టణం కాలుతుందా? మీరు ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద జడ్జ్మెంట్ ఈజ్ ఎటర్నల్. అది తీర్పు అయితే నిత్యం ఉంటుంది. తీర్పు దాని పర్యవసానం అయితే తీర్పు, దాని యొక్క పర్యవసానం నిత్యం ఉంటుంది. ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ ఎటర్నల్ ఫైర్. మత్తయి 18:8 ఎటర్నల్ పనిష్మెంట్ అని, ఎవర్ లాస్టింగ్ డిస్ట్రక్షన్ అని. వాట్ ఎవర్ హ్యాపన్స్ టు దోస్ పనిష్డ్ ఈజ్ ఫర్ ఎటర్నిటీ. వారి యొక్క శిక్ష అయితే పర్మనెంట్. దేర్ ఈజ్ నో రిట్రీవ్ బ్యాక్, అంటే తిరిగి రావడం కుదరదు. ది గ్రీక్ word most used to describe the fate of the unsaved is apoluim, which means to destroy, die, lose, perish. Those who reject Christ will die, perish, be ruined, destroyed. They will be reduced to non-existence. అలాగ మారిపోతారు పిల్లలు. అంతిమ గతి అది, అంతే తప్ప. when the Bible says the wicked go into eternal punishment, this speaks of the effect, not the action. The punishment, not the punishing. గమనించారు, 6 times in the New Testament adjective eternal Elonois is used to qualify a noun. These are eternal salvation. ఉదాహరణకి these are eternal salvation. ఉదాహరణకి eternal salvation నిత్య రక్షణ ఉంది. నిత్యం వల్ల రక్షించబడుతూ యుగాలు రక్షించబడుతూనే ఉంటామా? నేను నా మాటలు ఇంగ్లీష్లో ఇక్కడ రాశానని కాదు, మీరు ఆలోచన చేయండి, మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎటర్నల్ పనిష్మెంట్ అనుకుంటే, అది నిత్యం వల్లగా అనుకుంటే, మరి ఎటర్నల్ సాల్వేషన్ అన్న పదం ఉంది అంటే అర్థమైంది నిత్యం ఇంకా రక్షణ పొందకుండా రక్షణ కార్యం పూర్తి అవ్వదు. ఇంకా రక్షణ కార్యం మనకి ఎప్పుడు పూర్తి అవుతుంది? మన ప్రభు రెండో రాకడ వచ్చి మహిమ శరీరాలు మనకి ఇవ్వబడినప్పుడు రక్షించబడ్డాం, గతంలో రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడబోతాం పర్మనెంట్గా. ఇంకా ఎటర్నల్ సాల్వేషన్ అంటే ఇలాగా రక్షణ పొందుతూ ఉంటామన్నా అర్థం? మీరు అంటే పదాలు ఎలాగా వాడబడ్డాయి బైబిల్లో కర్తల యొక్క ఉద్దేశాలు ఏంటో మీకు అర్థం కావాలి. అలాగైతే ఎటర్నల్ రిడమ్షన్ అంటే నిత్యం ఇలాగ యేసుప్రభువు వారు ప్రాణం పెడుతూనే ఉంటాడా? విమోచన క్రయధనం చెల్లిస్తూనే ఉంటాడా? ఎటర్నల్ రిడమ్షన్ అని ఎబ్రీ పత్రిక 9:12 ఉంది. ఎటర్నల్ జడ్జిమెంట్ అని ఉంది, ఎటర్నల్ సిన్ అని ఉంది, ఎటర్నల్ పనిష్మెంట్ అని ఉంది, ఎటర్నల్ డిస్ట్రక్షన్ ఉంది. ఈచ్ వన్ ఆఫ్ ది స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్, నాట్ ద యాక్షన్ ఇట్ సెల్ఫ్. దాని యొక్క రిజల్ట్ ఏంటో చెప్తుంది, దాని యాక్షన్ ఆన్గోయింగ్ యాక్షన్ అని బైబిల్ చెప్పట్లేదు ప్రియులారా. This allows for suffering prior to as part of the process of annihilation. అయితే నేను ఏం చెప్పను, నరకంలో ఖచ్చితంగా మంట ఉంటుంది, భయంకరమైన శోధన ఉంటుంది. అయితే ఎవడు క్రియలు తగ్గినట్టు వాడు 100 సంవత్సరాల కాలం, 1000 సంవత్సరాల కాలం, 10,000 సంవత్సరాల కాలం కాలుతాడు. అల్టిమేట్గా తర్వాత బూడిదైపోతాడు. నిత్య కాలం కాలుతూ ఉండడాన్ని అది బైబిల్ చెప్పట్లేదని చెప్తున్నాను. దేవుని మనసు ఏంటో దేవుని రాజ్యాంగం నుంచి కొన్ని వచనాలు చూపించాను మీకు పిల్లరా. ఎటర్నల్ పనిష్మెంట్ అంటే కొన్ని ద వెంజన్స్ ఆఫ్ ఎటర్నల్ ఫైర్ అని ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఇప్పటికీ మండటం లేదు పిల్లరా. పనిష్మెంట్ నరకానికి వెళ్ళట్లేదు అని నేను చెప్పట్లేదు. నరకంలో ఏ బాధ లేదు, హ్యాపీగా ఎవడైనా పాపం చేసుకోవచ్చు అని చెప్పట్లేదు. అది వెళ్ళకూడని స్థలం అది పిల్లరా, భయంకరమైన స్థలం అది. ఎవడు క్రియలు తగ్గినట్టుగా వాడు 100 సంవత్సరాల కాలంలో 1000 సంవత్సరాలు కాలుతాడో మరి నాకు తెలియదు. గాడు కాలుతాడు, చాలా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు బస్సులు తగలాడిపోతున్నాయి, ఎన్ని తగలాడిపోతున్నాయి, ఎంత దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కోసారి మీరు గమనిస్తే ప్రియులరా,
మీరు గమనించండి, విమానం కూలిపోయినప్పుడు ఇమీడియట్గా చనిపోతుంది, నొప్పి తెలియదు. ఎందుకంటే ఒకేసారి బర్న్, ఇంత లక్షల లీటర్లు బర్న్ అయినప్పుడు ఇన్స్టెంట్గా బర్న్ అయిపోతారు, ఇన్స్టెంట్గా బూడిదైపోతారు, వాడికి నొప్పి తెలియదు. కానీ పాపం దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతుంటాయి, బస్సులో కాలిపోతుంటారు వాళ్ళు, కనీసం అరగంట సేపు కాలుతూ, గంట సేపు కాలుతుంటారు, నరక యాతన పడుతుంటారు. మీకు ఈ రెండు ఈ సందర్భం అర్థమైతే నరకంలో అందరికీ ఒకటే పనిష్మెంట్ ఉండదు. క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎవడికి దిగినట్టు క్రైమ్ అల్టిమేట్గా వారు ఏమవుతారంటే టోటల్ డిస్ట్రక్షన్ అయిపోతారు ప్రియులారా. అంతే తప్ప వారు యుగాలు కాలుతూ ఉంటారని బైబిల్. వెన్ ద బైబిల్ ఈజ్ అలౌయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ప్రెజర్వ్స్ ఎ మెసేజ్ దట్ రిమూవ్స్ ఫియర్ అండ్ హైలైట్స్ హోప్ ఫర్ రిజరెక్షన్, రిస్టోరేషన్ అండ్ ఎటర్నల్ లైఫ్ అండర్ గాడ్స్ కింగ్డమ్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీడలు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. పరిశన పదానికి మీరు బైబిల్ స్టడీ చేయండి. నరకంలో అగ్నిహారత పురుగు చావదంటే ఇంకల్లా నిత్యము చావలేని స్థితి మనిషి లేదు. వీఆర్ నాట్ ఇమ్మార్టల్ సౌల్స్. ది ఇమ్మార్టాలిటీ విల్ బి గివెన్ అట్ రెజరక్షన్. క్రీస్తు వచ్చినప్పుడు మనకి నిత్యత్వం, మనకి నిత్యం బ్రతికే స్థితి మనకి ఇస్తాడు ప్రభు అయిన. దాని గురించి మనం ఎదురు చూస్తూ బతకాలి మన ప్రభువు కోసం. అంతేగాని ఆల్రెడీ మనకి నిత్యం, మనకు ఆల్రెడీ చావులేని ఆత్మ ఒకటి ఉంది లోపల, మన తిష్టేసి కూర్చున్నాడు. ఆత్మకి రెండే స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకం వెళ్ళాలి, నిత్యం బతకాలి, లేదా నరకంలో కాలుతూకుండా ఈ బ్రెయిన్ వాష్ చేస్తారు మనకి ప్రియులారా. బ్రెయిన్ వాష్ చేస్తారు. బైబిల్ని, దేవుణ్ణి ఒక సాడిస్ట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. తప్పు, చాలా తప్పు. ఈ వాక్యాలు మీరు పరిశీలన చేయండి. నిత్యాగ్ని దండన అంటే ఏంటో మనం చూసాం. యుగాలు పొగలెగిస్తుందంటే కొన్ని సందర్భాలు మీకు చూపించాం. మీరు వచనాలన్నీ కంపేర్ చేసి చదవకుండా మనం గుడ్డిగా మనం నమ్మేస్తే అంటే దేవుని క్యారెక్టర్ని మీరు తక్కువ చేస్తున్నారు, ఒక మనుషుల్లో భయాన్ని నింపుతున్నారు. నేను అదే చెప్తున్నాను ప్రియులారా. నేనేమంటానంటే, చార్ల్స్ డార్విన్ ఎవడైతే ఉన్నాడో వాడు పాఠ్యాంశాలు చెబుతున్నారు. వాడు నాస్తికుడు రావడానికి ప్రధాన కారణమే వాడు క్రైస్తవ కుటుంబంలో జర్మనీలో పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత ఈ బోధ వినే వాడు ఇలా తయారయ్యాడు. దేవుడు తను నమ్ముకోలేనందుకు యుగాలు కాల్చడం, టార్చర్ చేయడం అది న్యాయబద్ధంగా లేదు, ఈ దేవుడు నాకు అవసరం లేదని వదిలేశాడు. వాడే ఇప్పుడు నాస్తికుడే కూర్చుని పుస్తకాల్లో బుర్రలు పాడు చేస్తున్నాడు. దేవుడు చాలామంది నాస్తికులు అవ్వడానికి కారణం ఇదే ప్రియులరా. దేవుడు క్యారెక్టర్ ఎలాగంటే ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ క్రైమ్ తగిన పనిష్మెంట్ ఉండదు. న్యాయం దేవుని రాజ్యంలో ఊరికినే విడిచిపెట్టి అందరికీ ఒకటే పనిష్మెంట్ నేను అన్నాం. నేను ఆల్రెడీ చూపితే క్రియలు తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. అందరికీ ఒకటే పనిష్మెంట్ అయితే ఇంక క్రియలతో సంబంధం ఏముంది? వీడు ఒకడు లక్ష చీటీ తప్పులు చిట్టా చెప్పాడు దేవుడు అందరూ ఎదుట. ఒకడు 10 తప్పులు చేశాడు అనుకుందాం ఉదాహరణకి. ఆ 10 తప్పులు చేసినోడు 1,00,000 తప్పులు, ఎన్ని తప్పులు చేస్తే ఇటు అందరు పోయేది ఒకటే స్థలం కదా. న్యాయంగా అనిపిస్తుందా? మీకు ఆలోచన చేయండి. ఎవడో బ్రెయిన్ వాష్ చేస్తాడు మనకి పాస్టర్లో, ఇంక అదే నమ్ముకొని కూర్చుంటాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ప్రియులారా? ఈ సువార్తగా ప్రకటిద్దాం. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించేవాడు నిత్యజీవం ఇస్తాడు, అనుగ్రహించబడుతుంది. అయితే ఎవడైతే విశ్వసించాడో పరీక్ష అయిపోతారు, నాశనం అయిపోతారంటే మన వాళ్ళు నరకంలో పోతారు. మీరు యేసుప్రభు అదే అడుగుతుంటారు మొత్తం మొదలు. మీరు యేసుప్రభు నమ్మకపోతే ఇలాగా నరకంలో పడిచేస్తారండి, కాలుతూ ఉంటారని. ఈ గ్రీక్ మైండ్ సెట్లు తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని దేవుని ప్రేమను తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు ఇవన్నీ తప్పుడు తర్జుమాలు, తప్పుడు అవగాహనలు, గ్రీక్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ క్రైస్తవ దేవుణ్ణి ఔన్నత్యాన్ని తగ్గించే పనులు ఇవన్నీ. ప్రియులారా, నేను ఫస్ట్ వీడియో చూడకుండా మీరు కామెంట్ చేయకండి, ఫస్ట్ వీడియో చూడండి. మనిషి వీఆర్ నాట్ ఏ ఇమ్మోర్టల్స్, వీ డోంట్ హ్యావ్ ఎ ఇమ్మోర్టల్ సౌల్, వీఆర్ ద సౌల్స్. దేవుడు ఊపిరి వెనక తీసేస్తాడు కాబట్టి మనుషులు నిద్రలో పోయారు. దేవుడు మళ్ళీ ఆ ఊపిరిని పంపించే శక్తి ఆయనకు ఉంది, పంపిస్తాడు. అప్పుడు మనుషులు బతుకుతారు. దేవుడు ఊపిరి కూడా డిస్ట్రక్ట్ చేస్తాడు అనుకోండి, అది మనకు సంబంధించింది. అల్టిమేట్గా మనం ఇంకెప్పటికీ తిరగలేము. కాబట్టి ప్రియులారా, ఇక్కడతో ఈ సిరీస్ అయిపోయింది. మరణాంతర స్థితి ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, తర్వాత జడ్జిమెంట్, తర్వాత అంతిమ గతి ఏంటి, ఫేట్ ఏంటో మనం చూసి అల్టిమేట్గా కాలుతారు. క్రైమ్కి తగినట్టుగా వారు కాలి ఆ తర్వాత
అల్టిమేట్గా డిస్ట్రాక్ట్ అయిపోతారు, బూడిదిగా మారిపోతారు. పిల్లరా వారు ఇంకా ఈ విశ్వంలో అనేది కాన్షియస్గా ఉండరు, ఇంకా వారి ఉనికే ఉండదు ఇంకా ఈ విశ్వంలో. పిల్లరా దేవుడు క్యారెక్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అలాగని చెప్పి పాపాలు చేయమని ఎంకరేజ్ చేయండి. వీళ్ళకైతే శిక్ష తక్కువైపోయింది, ఇదికంటే ఈ చెడ్డ ఆలోచన ఎంత అంటే మీ ఉద్దేశం ఏంటి? దేవుడు నిత్య కాలం చేస్తేనే మనిషి పాపం చేయకుండా ఉంటాడా? ఇదేమి ఆలోచనలో మనకు అర్థం కాదు. ప్రియులారా ఇక్కడతో ఈ సిరీస్ అయిపోయింది. ఇక నిత్యాగ్ని దండన అనే ఇక్కడతో పూర్తి అయిపోయింది. మనం వేరే టాపిక్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం, కలుసుకుందాం. ప్రియులారా అప్పటి వరకు ఈ వీడియోలన్నీ మీరు చూడండి, షేర్ చేయండి, పరిశీలన చేయండి. వాక్య పరిశీలన నేను ఊరికే చెప్పడం లేదు, మీతో పంచుకోవట్లేదు, నేను కూడా వాక్య పరిశీలన చేస్తున్నాను. మీరు కూడా పరిశీలన చేయండి. యెహోవా మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడం గాక.